వెల్కమ్ టు తెలుగు వన్ బోల్టా వేణు బిక్కి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జెన్నీ గారు ఉన్నారు. జెన్నీ గారి నుంచి యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. జెన్నీ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఇలా ఉన్నాం. చాలా రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, ఈరోజు దొరికిన టైము. థ్యాంక్ యూ వెరీ మచ్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది కదా సినిమా ప్రయాణం? ఇంచుమించుగా అంటే ఇండస్ట్రీలో లేని నేను ఉద్యోగం చేసుకుంటూ సెలవు పెట్టుకుని యాక్ట్ చేస్తూ ఉండేవాడిని. వన్ డే మ్యాచ్లు ఆడుతూ ఉండేవాడిని. సెలవు దొరికింది కాదు. అందుకని ఎవరైనా 10 రోజులు రాజమండ్రి షూటింగ్ అంటే అవుట్డోర్కి వెళ్ళేవాడిని కాదు. అవుట్డోర్ ఉద్యోగం పోతుంది సార్, 1 డే 2 డేస్ అయితే సెలవు దొరుకుతుంది అని కొన్నాళ్ళు అట్లా మేనేజ్ చేశాను. 1985 to 2000 వరకు, అంటే 15 ఏళ్ళు మేనేజ్ చేశా. ఇంకా మేనేజ్ చేయలేని స్థితి వచ్చేటప్పటికి ఇంకా 2000లో విఆర్ఎస్ తీసుకుని నేను ఈసీఎల్లో అకౌంట్స్ మేనేజర్గా వర్క్ చేసేవాడిని. అయితే ఉద్యోగం ఉంటే మధ్యతరగతి కుటుంబ ఆర్టిస్ట్కి ధైర్యం ఉంటుంది కదా, భరోసా బ్యాక్ ఎండ్గా ఉండాలి కదా. ఉండాలి. లేదు, మంచి బ్రహ్మాండమైన బ్యాకప్ ఉండాలి. అక్కినే నాగేశ్వరరావు మనవడో లేకపోతే ఎన్టీ రామారావు గారి కొడుకో అయితే ధైర్యంగా ఎంట్రీ ఈజ్. బట్ అక్కడ టాలెంట్ ప్రూవ్ చేసుకోకపోతే నిలబడడం కష్టం అనుకోండి. అవును. అందుకని అట్లా సెలవు పెట్టుకుంటూ చేసేవాడిని. సూపర్. దానివల్ల ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. అడ్వాంటేజ్ ఏమిటంటే నలుగురు దర్శకులకి పాపులర్ అవుతాము. చేసి వీడు 1 డే మ్యాచ్ ఆడతాడు, టెస్ట్ మ్యాచ్ ఆడు అని టెస్ట్ మ్యాచ్లు తీసుకునేవారు కాదు. అందుకు అనవసరంగా ఆయన బుక్ చేయడం, ఆయన రాడు, ఇది రాడు ఫిక్స్ అయిపోయింది అలాగా. అయినా కొంచెం నో రిగ్రెట్స్. ఎందుకంటే నేను ఉద్యోగం, ఎందుకంటే ఇప్పుడు 1968లో ఎంకామ్ పాస్ అయ్యాను. నేను ఎంకామ్ పాస్ అయ్యి అసిస్టెంట్ అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను. మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చి నాటక రంగంలో కృషి చేసుకుంటూ ఎప్పుడు సాయంత్రం ఇప్పుడు ఖాళీగా ఉండేవాళ్ళం కాదు. అయితే నాటకం రిహార్సల్ చేయడం, లేకపోతే స్పోర్ట్స్. నేను ఐఎమ్ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్. అవునా? నేను నేషనల్స్ ఆడాను, బాల్ బ్యాడ్మింటన్ నేషనల్స్ ఆడాను. తర్వాత షటిల్ ఏమో మా ఈసీఎల్ క్యాప్టెన్ని. ఢిల్లీ, కలకత్తా వాటిలో టోర్నమెంట్స్, డిపార్ట్మెంట్ టోర్నమెంట్స్ ఆడేవాళ్ళం చేసి. అందుకని అయితే స్పోర్ట్స్, లేకపోతే యాక్టింగ్, నాటకాలు. మెయిన్ ప్రొఫెషన్ ఏమో ఉద్యోగం కాకుండా ఇక ఎక్స్ట్రా ఈ స్పోర్ట్స్ అండ్ నాటకాలు. ఓ సూపర్ సార్. మామూలు ఖాళీగా ఉండేవాళ్ళు కదా. అయితే తర్వాత కొంచెం వయసు వచ్చి సినిమాలు వేషాలు అవి తగ్గేటప్పటికి రచన సైడ్ మోల్డ్ అయ్యా. అవును, చేసేవారు. అంటే నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు. బాగా నేను అప్పుడు నెలకు 50-100 దాచుకుని దాంతో పుస్తకాలు కొనివ్వండి. నా ఇంట్లో ₹1,00,000 వాల్యూ అయిన లైబ్రరీ ఉంది. అది అన్ని చదువుతూ ఉంటే రాయబుద్ధి వేసేది. అంటే చిన్నప్పటి నుంచి నేను పెరిగిన సర్కిల్ అల్లాడిది. మా పెద్దక్క మంచి రైటరు, ఆవిడ మెడ్రాస్లో ఉండేది. మాలతీ చందూర్ తోటి కథలు అవి రాసేది. తర్వాత మా బాబాయ్ గారు పోలాపరెడ్డి సత్యనారాయణమూర్తి గారని నంది అవార్డు విన్నర్. ఆయన 4-5 సినిమాలకు కథలు రాశారు. బాపట్లలో లెక్చరర్. తర్వాత మా పిన్ని పోలాపరెడ్డి రాజ్యలక్ష్మి, ఆవిడ మంచి రచయిత్రి. ఆవిడ రాసిన కథల మీద 4 యూనివర్సిటీలు PhDలు చేశారు. ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న మూలని చిన్నప్పటి నుంచి వాళ్ళు రోల్ మోడల్స్ కింద ఉంటారు కదా. అవును, మన చుట్టూ జరుగుతుంటాయి. మన ఇంట్లో వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్. ఇలా నడిచింది అనమాట జీవితం. ఎస్. సుమారుగా ఎన్ని సినిమాలు పడి ఉంటాయి సార్ మనకి సుమారుగా? నేను మా అమ్మాయి అత్తారింటికి వెళ్ళే వరకు ప్రతి పిక్చరు డైరీలో నోట్ చేసేది. టైటిల్ పెట్టకపోతే క్వశ్చన్ మార్క్ వేసేది. అది తర్వాత అది అత్తారింటికి వెళ్ళిపోయి 25 ఏళ్ళు అయింది. ఆ తర్వాత నుంచి నేను పెద్దంత శ్రద్ధ తీసుకోలేదు. 200-300 సినిమాల వరకు నోట్ చేసాం. పేర్లు ఇవి 300 సినిమాలు నోట్ చేసినవి, నోట్ చేయనివి ఇంకా ఉంటాయి. ఒకసారి మా అమ్మాయి మంచి జోక్ వేసింది. చిన్నప్పుడు అది 9th 10th చదువుకునేది. ఓ రోజు పేపర్ చూసి, నాన్న నీ పేరు వచ్చింది పేపర్లో అని అంటే గౌబా వచ్చి ఏ సినిమా ఏమిటో నన్ను అడగకుండా వేసేసాడు ఏంట్రా వీడు అనుకుని చూస్తే నా పేరు ఎక్కడా లేదు. నా పేరు లేదు, నా పేరు ఉందంటావు ఏంటమ్మా అన్న మా అమ్మాయితో. అంటే వాళ్ళు అందరూ మెయిన్ ఆర్టిస్టుల పేర్లన్నీ వేసి ఇంకా స్థానిక కళాకారులు ఉంది కదా, దాంట్లో నువ్వు ఉన్నావు నాన్న. అట్లా పేపర్లో వచ్చినవి వాటిని నోట్ చేసేవాళ్ళం. ఓకే. ఆ తర్వాత
నాకు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. రాసుకుంటే ఏమిటి వచ్చేది, పెర్ఫార్మెన్స్ చేస్తే కదా నలుగురు చూసేది. నా డైరీ అందరి దగ్గరికి వెళ్ళి చూపించలేను కదా, ఏమండి ఇన్ని సినిమాలు చేశానండి ఈ సినిమాని. అందులో ఇప్పుడంటే కుర్రాళ్ళకి వాట్సాప్లో ఏదో ఒకటి రికార్డ్ చేసి డైరెక్టర్లు పంపిస్తున్నారు. 30-40 ఏళ్ల క్రితం అట్లా కాకుండా మేము ఏంటంటే ఒక 20-30 రోజులు రిహార్సల్స్ చేసి ఓ నాటకం తయారయ్యి, మా గురువు తల్లావజ్జుల సుందరం అని అతను నోమూరు లాస్ట్ ఇయర్ అయిపోయాడు. మాకు రాళ్లపల్లి గారు ఫస్ట్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు, శ్రీ మురళీ కళా నిలయం అని. అది చేసి దాంట్లో భరణి కూడా తనికెళ్ళ భరణి ఆయన రాసేవాడు. తర్వాత శంకర్మంచి పార్సాద్ గారని గుడ్ రైటర్, ఆయన రాసేవారు. ఈ నాటకాలన్నీ వేస్తూ ఉండేవాళ్ళం మేము. అయితే ఆ నాటకానికి పెద్ద పెద్ద డైరెక్టర్లని గెస్టులుగా ఇన్వైట్ చేసేవాళ్ళం. జంజాల్ గారు అలాగే ఓ నాటకానికి గెస్ట్గా వచ్చి నన్ను చూసి ఏదో పెక్యులారిటీ ఉందని చెప్పి నాకు ఆహనా పెళ్ళంట ఫస్ట్ సినిమా, దానికి నేను నా ఫోన్ నెంబర్ అది కూడా ఆయనకి ఏం తెలియదు. మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ బీవీ పట్టాభిరామ్ అని మ్యూజిషియన్, అతనుకి ఫోన్ చేసి ఆయన జెన్నీ అన్న ఆర్టిస్టు నేను నాటకంలో చూశాను, బాగా చేశాడు, అతని అడ్రస్ పట్టుకో, అతని ఫోన్ నెంబరు పట్టుకుని నన్ను కాంటాక్ట్ చేయమని అంటే నేను జంజాల్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఇలాగా ఆహనా పెళ్ళండి సినిమా చేస్తున్నాం. అప్పుడే ఈ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు మెడ్రాస్ నుంచి, స్టూడియో కట్టి హైదరాబాద్. అన్నపూర్ణ వాళ్ళు వీళ్ళు ఇద్దరు. అన్నపూర్ణలో కూడా అలాగే వచ్చింది నాకు ఛాన్స్. అది పరుచూరి వెంకటేశ్వర గారి అబ్బాయి పరుచూరి రఘుబాబు అని, ఆయన హీరో చేద్దాం నా కుర్రాడిని ట్రైనింగ్ అది ఇచ్చి తయారు చేశారు. పాపం అన్ఫార్చునేట్లీ అతను బ్లడ్ క్యాన్సర్తో పోయాడు. అవును కదా. అతని మెమరీ కోసం పరుచూరి రఘుబాబు మెమోరియల్ నాటక పోటీలు అని ఇప్పుడు 30 ఏళ్ల క్రితం ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు సొంత ఊర్లో చేస్తున్నారు కదా, ఊర్లో థియేటర్ కట్టారు వాళ్ళు, థియేటర్ బ్యూటిఫుల్. మేము అక్కడ కూడా వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చాం. దాన్ని ఫస్ట్ ఇయర్ ఏం చేశారంటే వాళ్ళు ఈ ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్య నటుడు అని ప్రైజులు కాకుండా మేము దీంట్లో మొత్తం ఈ నాటిక పోటీల్లో 6 సెలెక్ట్ చేస్తాం. 6 ఉత్తమ నటులను సెలెక్ట్ చేసి 6కి సినిమా ఛాన్సులు ఇస్తాం అని వాళ్ళే అనౌన్స్ చేశారు. చేస్తే 6లో లక్కీగా నేను ఒకడిని సెలెక్ట్ చేశారు. అప్పుడు జడ్జెస్ మన శంకరాభరణం శంకర శాస్త్రి గారు వేశారు, సోమయాజులు గారు, ఆయన ఎండమూరి వీరి అన్న వీళ్ళు జడ్జిలు. దాంతో సెలెక్ట్ అవడంతో నాకు అప్పుడు ప్రాణదాతని పిక్చర్ తీస్తున్నారు. మన మోహన్ గాంధీ గారని కర్తవ్యం డైరెక్ట్ చేశారు చూడండి, విజయశాంతితో. చాలా పెద్ద హిట్ పిక్చర్. ఆయన దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా అక్కడ గుడ్లవల్లేరు అని చెప్పి గుడివాడ దగ్గర అక్కడ ఇస్తే నన్ను సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి అక్కడ బ్రహ్మానంద మావగారు వేషం కామెడీ. ప్రాణదాత దాంట్లో మంచి మేనరిజం నాకు. నాకు ఏ విషయమైనా నిదానంగా తాపీగా నవ్వుతో చెప్పాలి, లేకపోతే గుండె నొప్పి వచ్చేస్తుంది. అది నా క్యారెక్టర్. వాడు పోయాడండి నేను సీరియస్గా చెప్తే అమ్మ అని పట్టుకుంటా, వాడు పోయాడండి పాపం పోయాడు నవ్వుతో చెప్తే అలాగా అంటాను. అది మా నాటకంలో ట్రాకే, మా రైటర్ దగ్గర పర్మిషన్ తీసుకుని సినిమాలో పెట్టారు. ఇదే ట్రాక్ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో ఉంది, చూసారా మీరు? క్రాంతి అనిల్ రావుపూడి గారి ఆయన దాంట్లో పెట్టారు, నాటకం చూసి పెట్టారు, లేకపోతే ఆయనకు వచ్చిన క్రియేషన్ తెలియదు. సేమ్ ట్రాక్ కనపడదు దాంట్లో. జంజాల గారితో మొదట అవకాశం ఇచ్చారు, దాని తర్వాత జంజాల గారితో జర్నీ ఎలా కొనసాగింది సార్ మీది? అసలు జంజాల నాకంటే చిన్నవాడు వయసులో, బట్ చాలా గురుమిత్రుడు అని పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే మాకు నాటక రంగం నుంచి వెళ్ళిన వాళ్ళం కాబట్టి కెమెరాకి ఎలా మోల్డ్ అవ్వాలో మాకు తెలియదు. అయితే ఆయనే చెప్పేవారు, మీరు ఆంగికాభినయం అంటే జెస్చర్ ఎక్కువైపోయి చెయ్యి ఇలా అన్నాం అనుకోండి, ఇక్కడ కట్ అయిపోతుంది అయ్యా, కెమెరాకి చెయ్యి ఇలా అంటే చాలు. అలాగే లుక్ మీరు స్టేజ్ మీద వేసేటప్పుడు 1000 మంది కనపడేలాగా బ్రాడ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, అంత ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు. అది కెమెరాలో స్క్రీన్ మీద 30 times మ్యాగ్నిఫై అవుతుంది. చిన్న లుక్ ఇస్తే చాలు, కెమెరా ఆడియన్స్ అదే క్యాప్చర్ చేస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఫీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫీల్ అవ్వాలి. నాటక రంగంలో కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి మీరు కంటిన్యూగా ఇప్పుడు 1.5 hour నాటకం అనుకోండి, అటు వెళ్ళిపోతుంది, ఆ మూడ్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ అలాగే కట్లు తీస్తూ ఉంటారు కదా, ముందరది వెనక ముందర, అది మాకు అలవాటు ఉండేది కాదు.
ఓకే, ఇబ్బంది పడ్డారా ఏమన్నా స్టార్టింగ్లో? స్టార్టింగ్లో ఇబ్బంది అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. బి గోపాల్ గారని ఆయన నా నాటకం చూసి పరుచూరి దాంట్లోనే నాకు ఒక డిఫెన్స్ లాయర్ వేషం ఇచ్చారు అన్నపూర్ణ స్టూడియోలో. నాగార్జున గారి సెకండ్ పిక్చర్ ఏదో అది, విజయ్ అని. దాంట్లో జయసుధ గారిని నేను ఇంటరాగేట్ చేయాలి. చేసి నేనేంటంటే నాటకంలో లాగా స్క్రిప్ట్ అంతా నాకు రాసేసుకుంటున్నాను ఒక కాగితం మీద, నా పోర్షన్ రాసేసుకుని ఎంత కంఠస్థం పెట్టేస్తున్నాను సీరియస్గా. కంఠస్థిస్తుంటే డైరెక్టర్ గారు వచ్చారు. వచ్చి ఏమిటి అంటే, సార్ రాసేసుకున్నా సార్ పోర్షన్, కంఠస్థం పడుతున్నాను సార్. ఇది మేము 3 రోజులు తీస్తామండి, మీరు అంత కంఠస్థం పట్టక్కర్లేదు, బిట్టు బై బిట్టు తీస్తామండి. ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళకి కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు అంటే వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళు ఒక తమాషా అయిన ఇగో కానీ, లేకపోతే వాళ్ళు రాగింగ్ చేస్తారా. అతను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, ఏమంటే మీకు పోర్షన్ వచ్చిందా అని అడుగుతుండేవాడు. వచ్చేసింది సార్ అని సిన్సియర్గా నుంచుని చేతులు కట్టుకుని వచ్చేసింది సార్. కానీ మాకు నాటకంలో అలవాటు ఏంటంటే, పై డైలాగ్ ఆర్టిస్ట్ చెప్తే దాన్ని బట్టి 2వ డైలాగ్ మేము చెప్తామండి, కౌంటర్ డైలాగ్. అందుకని ఇప్పుడు జయసుధ గారి డైలాగు మీరు చెప్పండి సార్, నేను తర్వాత డైలాగ్ నేను చెప్పేస్తాను అన్న. జయసుధ గారు దాంట్లో ఆవిడ జైలర్ అనమాట. మర్డర్ జరిగిందని చెప్పేసి జైలు డ్యూటీలో ఉండగా ఆవిడ డ్యూటీ వదిలేసి వస్తుంది. ఓకే ఓకే, వస్తుంటే నేను ఇంట్రాగేట్ చేస్తాను అనమాట. ఆవిడ మీరు డ్యూటీ వదిలేసి ఎందుకు వచ్చారు అంటే, ఆవిడ గజేంద్రుని ప్రాణ సంరక్షణార్థం విష్ణుమూర్తి ఎందుకు వెళ్ళాడు, అలాగే నేను వెళ్ళాను అని చెప్తున్నాను. చెబితే నేను అంటాను, భగవంతుడి ప్రసక్తి కోర్టులో అనవసరం అని చెప్పి నేను నా డైలాగ్ నేను చెప్పాలి. ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గారిని జయసుధ గారి డైలాగ్ చెప్పమన్నా. ఆయన గజేంద్రుడి ప్రాణ సంరక్షణార్థం అన్నది ఆయనకు నోరు తిరగటం లేదు. తిరగకపోతే చూసుకోండి పోర్షన్ అంటున్నాడు. ఇదంతా బి గోపాల్ గారు దూరం నుంచి కనిపెట్టారు, వీడేదో ఇబ్బంది పెడుతున్నాడు ఆర్టిస్ట్ని అని చెప్పి వచ్చి, ఏంటండి వాట్ ఈస్ ది ప్రాబ్లం అన్నాడు. సార్ మాకు పై డైలాగ్ చెప్తే కానీ 2వ డైలాగ్ చెప్పలేమండి, అది ఆ జయసుధ గారి డైలాగ్ని ఆయన చెప్పమంటే ఆయనేమో చెప్పటం లేదండి, ఆయన చెప్పకపోతే నాకు రావటం లేదండి అని. ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదు ఓపెన్గా. ఇప్పుడంటే కొంచెం అనుభవం వచ్చి ఎలా మాట్లాడాలో కొద్దిగా తెలుస్తోంది, కానీ అప్పుడు అస్సలు ఓపెన్గా చెప్పేయడమే. ఓకే ఓకే. అయితే ఆయన గమనించాడు. చేసి పిలిచి, అరే పాపం వాళ్ళు నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు కదరా, ఆ పై డైలాగ్ నువ్వు చెప్పు అన్న. చెప్పంటే వాడి నోరు తిరగటం లేదు. చెప్తే ఎవరో వస్తున్నా అన్నాడు. ఎవరు పిలవటం లేదు చెప్పు అన్నాడు ఆయన అని చెప్తే, అప్పుడు ఆయన చెప్పారనమాట. చేసి కొత్తగా వచ్చిన వాళ్ళని అలా కంగారు పెట్టకూడదు, వాళ్ళతో చాలా చక్కగా చనువుగా వాళ్ళు ప్రేమగా అభిమానంగా చూడాలి వాళ్ళని, లేకపోతే వాళ్ళు కంగారు పడతారు. పెర్ఫార్మెన్స్ ఆయన స్టేజ్ మీద చూసి పెర్ఫార్మెన్స్ చూసి నేను ఇచ్చాను వేషం అని చెప్పి చిన్న క్లాస్ స్పీకర్. నాగేశ్వర గారి సినిమా, నాగార్జున గారి సినిమా సార్ ఇది? అది నాగార్జున గారి సినిమా. ఆ తర్వాత అతను అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు కూడా. డైరెక్టర్ అయిన తర్వాత నన్ను పాపం 4-5 సినిమాలకు పిలిచాడు. అవునా? పిలిచి అందరితో చెప్పేవాడు. ఫస్ట్ తిట్లు తిట్టించాడు మా డైరెక్టర్ చేత ఈయనే. అప్పుడు నేనేం తిట్టించలేదు, ఉన్నది చెప్పానండి. నేను ఉన్నది చెప్పడమే తిట్టడం అంటే. పేరు మర్చిపోయారు. ఓకే ఓకే. చాలా సినిమాల్లో ఛాన్సులు ఇచ్చాడు. సూపర్ సూపర్. అంటే ఒకటండి సినిమా ఫీల్డ్ ఏంటంటే డిసిప్లైన్ ఉండాలండి. డిసిప్లైన్ ఆఫీషియల్గా మాకు అలవాటైపోయింది కాబట్టి, నాటక రంగంలో అలవాటైపోయింది కాబట్టి డిసిప్లైన్ లోటు ఉండేది కాదు. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా నేను చిన్నప్పటి నుంచి బాలనటుండి. 12 ఏట నుంచి నేను స్టేజ్ మీద 12 ఏటే స్టేజ్ ఎక్కాను నేను. పల్లె పొడిచని నోటెడ్ ఆర్టిస్టు, ఒకవేళ ఒక సీన్కి 2 సీన్లకి పిలిస్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పి మొహమాట పడి మీ దగ్గర ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారా? ఒక సీన్కి పిలిచిన వాళ్ళు ఉన్నారా? అలా చెప్పేవారు కూడా. చెప్పి చిన్న వేషన్ సార్, ఒకటే సీను హాఫ్ డే ఉంటుందండి. ఓ హ్యాపీ అండి, హాఫ్ డే లీవ్ పెట్టుకుని వస్తాను నేను. ఫుల్ డే కంటే ఇంకో హాఫ్ డే ఇంకో సినిమాకి వాడుకోవచ్చు అని నేను ఎప్పుడు ఇబ్బంది పడేవాడిని కాదు, వాళ్ళు ఇబ్బంది పడేవారు కాదు. చేసి ఏంటంటే ఒక ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఈయన 1 డే మ్యాచ్లు ఆడే వాడిని టెస్ట్ మ్యాచ్కి తీసుకోరు కదండి. దాని ఫార్మేట్ వేరు, దాని ప్లే వేరు. అందుకని చిన్న వేషం ఉంటే హీరోయిన్ మేనమామ జెన్నీ అని రాసేసేవారు. ఇన్ని వేల మందిలో
నా పేరు రాయడం గొప్పే, స్క్రిప్ట్లో పేరు రాసేవాడు. కానీ అంతకు మించి రాసేవారు కాదు. హీరోయిన్ ఫాదర్ జెన్నీ అని రాసేవారు, గుమ్మడి అని రాసేవారు. అర్థమైంది. చిన్న వేషాలకి ఫిక్స్ అయిపోయాయి కొన్ని వేషాలకి. పెద్ద వేషాలకు వచ్చేటప్పటికి కొంచెం కామెడియన్ సైడ్ పెద్ద 10 సీన్లు ఉన్నాయనుకోండి, బ్రహ్మానందని పెడదాం, ఇది లేకపోతే ఇంకో పెడదాం, ఇలా అంటే అప్పుడు స్టార్స్ కోటా శ్రీనివాసరావు పెడదాం. కోటా శ్రీనివాసరావు మాకు నాటక రంగంలో ఒరే మిత్రుడు, అందరం కలిసి చేస్తూ ఉండేవాళ్ళం. తను ఎస్బీఐలో వచ్చేసేవాడు, అప్పటి నుంచి మిత్రుడు. ఎస్బీఐ నందిగాం కదా చేసి ఇక్కడ హైదరాబాద్లో కూడా నాటకాల్లో మేము అందరం మిత్రులు. మా అందరికీ ఒక కామన్ దర్శకుడు ఉండేవాడు, దేశరాజ్ హనుమంతరావు అని, ఈజ్ నో మోర్. ఆయన డైరెక్షన్ సుబ్బరాయ శర్మకి, కోటా శ్రీనివాసరావు, నేను మేమందరం దేశరాజ్ హనుమంతరావు దర్శకత్వంలో వేసేవాళ్ళం. అంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 66లో బీకామ్ పాస్ అయ్యి ఉద్యోగానికి వచ్చాను సార్. నా ఎయిమ్ ఏమిటంటే హైదరాబాద్లో ఉద్యోగం చేసి ప్రముఖ నాటక దర్శకులు అందరి దగ్గర వర్క్ చేయాలని. అది నా యాంబిషన్. చాట్ల శ్రీరాములు గారు అని మా గురువు గారు, ఆయన థియేటర్ ఆర్ట్స్లో చాలా గొప్పవాడు. ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తూ నాటక రంగం మీద అభిమానం కొద్దీ రైల్వే ఉద్యోగం వదిలేసి థియేటర్ ఆర్ట్స్ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేసి నాటక రంగంలో అనేక బహుమతులు, ఉత్తమ దర్శకుడు. మా డైరెక్టర్ కూడా తలావజ్జల సుందరం కూడా 150 సార్లు ఉత్తమ దర్శకుడు అవార్డులు వచ్చాయి నాటక రంగంలో. అంత గొప్పవాడు. వాళ్ళందరి దగ్గర డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి, అతని దగ్గర వర్క్ చేశాను. చాట్ల శ్రీరాములు గారి దగ్గర వర్క్ చేశాను. భాను ప్రకాష్ దగ్గర చేశాను. ఇలా నాటక రంగంలో సుప్రసిద్ధ చిన్న వేషాలు వేయడం, టీ అందివ్వడం, రిహార్సల్స్లో ప్రాంప్టింగ్లు ఇవ్వడం, కట్టెన్ లాగడం, ఇలాంటి పనులన్నీ చేసేవాడిని. అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలనే తపన. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు కుస్తీ పట్టుల్లో చూడండి, ఒక్కొక్కరి దగ్గర ఒక పట్టు ఉంటుంది. అలాగే నాటక రంగంలో దర్శకుల దగ్గర కూడా ఒక్కొక్కళ్ళు మూమెంట్లో మాస్టర్, మూమెంట్ అద్భుతంగా చేస్తారు. ఒకళ్ళు డైలాగ్ డెలివరీలు, మాకు జేఎల్ నరసింహారావు గారని ఆయన ఉండేవారు. చాలా ఆయన డైలాగ్ అద్భుతంగా అసలు కోచింగ్ ఇచ్చేవారు. నేను నాటకంలో అది మనిషి చావకూడదని ఎన్ఆర్ నంది నాటకం, దాంట్లో నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని, ఏదో సిచ్యువేషన్లో అడుగుజారిని కొండలాంటి వాడిని అని డైలాగ్ ఉంది. అంటే నేను బాగా చెప్పాలి, బాగా ట్రస్ట్ చేయాలని అడుగుజారిని కొండలాంటి వాడిని అని. ఒరే కొండ చెంబు గ్లాసు కాదురా, కొండ నొక్కుతావు ఎందుకు, కొండ నొక్కకూడదు అని నైట్ 7 o'clock నుంచి 9 o'clock వరకు అదే డైలాగ్ చెప్పించాడు నా చేత. అడుగుజారిని కొండలాంటి వాడిని, కొండ నొక్కకూడదు. అంటే ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. ఎక్కడ ట్రస్ట్ చేయాలి అది చిన్నప్పుడే బీజం పడుతూ ఉండేదండి. మా పెద్ద కోచింగ్ ఇచ్చేది, చందమామ, బాలమిత్ర అవన్నీ నా చేత చదివించి ఒరే ఎక్కడ ఒత్తులు పెట్టారో అక్కడ ఒత్తు స్పష్టంగా పలకాలి, ఒత్తులు లేని చోట బాగా పలకాలని ఒత్తు పెట్టకూడదు, మీనింగ్ మారిపోతుంది. కామా పెట్టిన చోట కాసేపు ఆగాలి, ఫుల్ స్టాప్ పెట్టిన చోట ఇంకా ఎక్కువసేపు ఆగాలి. రైటర్ ఎందుకు పెట్టాడు ఫుల్ స్టాప్, అక్కడతో ఆ భావం ఎండ్ అయింది. కామా ఎందుకు పెట్టాడు, చిన్న గ్యాప్ తీసుకోవాలి అని మా అక్క చెప్తూ ఉండేది. మనకి తర్వాత నాటక రంగంలో గురువులు చెప్పారని. ఇవన్నీ చాలా మనకి తెలియనటువంటి ఎక్స్పీరియన్స్లు అండి. జాబ్ వదిలేశారు 2000 సంవత్సరంలో. జాబ్ వదిలేసే టైంలో మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా దొరికింది? ఎందుకంటే ఉన్న ఆధారాన్ని వదిలేసి మీరు సినిమాని నమ్ముకుంటున్నారు కదా, అంటే ఏంటి పరిస్థితి? అకౌంట్స్ వాడిని కాబట్టి చాలా క్యాలిక్యులేట్ చేశానండి. మీ శాలరీ ఎంత వదిలేసే టైంలో? అప్పుడు నాకు ఎంతో 1000 రూపాయలు 1100 ఉండేది వదిలేసే టైం. కానీ బ్రేక్ ఈవెన్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ అంటే నో ప్రాఫిట్ నో లాస్. అంటే అప్పటికి ఇంకా నాకు 6 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఈ 6 ఏళ్ళ సర్వీస్లో బేసిక్ ప్లస్ డిఏ క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 6 అంటే 72 నెలలకి క్యాలిక్యులేట్ చేసేస్తారు. అప్పటికి నేను 32 years వర్క్ చేశాను. ఈ క్యాలిక్యులేషన్ చేస్తారు, విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఇస్తారు. అది మేము అకౌంట్స్ వాళ్ళకి కాబట్టి క్యాలిక్యులేట్ చేసుకుని నో ప్రాఫిట్ నో లాస్. అంటే అప్పటికి వాళ్ళు హ్యూజ్ అమౌంట్ ఇస్తారు కాబట్టి హ్యూజ్ అమౌంట్స్ పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకి, వాటికి, ఇల్లు కట్టుకోవడానికి ఇవన్నీ ఖర్చు పెట్టేసాం అనుకోండి, జీరో బ్యాలెన్స్ అవుతుంది. నాకు ఈ చిన్న చిన్న సినిమాలన్నీ హెల్ప్ చేసాయి. అందుకని ఆ అమౌంట్ ఫుల్గా వచ్చేసింది నాకు.
ఓకే, అర్థమైంది. ఎందుకు లేకపోతే దాంట్లో చాలా బ్యాలెన్స్ కట్ అయిపోతుంది కదా. ఎస్ ఎస్ ఎస్. ఈ చిన్న సినిమాలు నాకు అంటే చిన్న వేషాలు నాకు చాలా బాగా హెల్ప్ చేసి, అందులో నేను ఉద్యోగం ఉంది కాబట్టి ఇప్పుడు డబ్బు గురించి పట్టించుకునేవాడిని కాదు. వాళ్ళు ఎంత ఇచ్చినా నాకు బోనస్సే. అవును. ప్లస్ వాళ్ళకి అదే కావాలి, ఈయన డబ్బుల గురించి ఎక్కువ అడగడు, ఉద్యోగం చూసుకుంటున్నాడు, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిసిప్లిన్ బాగుంటుంది, టైంకి వస్తుంది, మాట్లాడింది ఇచ్చేవాళ్ళు, ఇచ్చేవారండి పాపం. ఎగ్గొట్టకుండా ఇచ్చేవాళ్ళ. మనం ఎప్పుడో ఏదో ఇంటర్వ్యూలో మీకు బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరండి అంటే, నాకు ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వకుండా ఉన్నవాడల్లా బెస్ట్ ప్రొడ్యూసర్ అండి, బౌన్స్ అయితే మాత్రం బెస్ట్ ప్రొడ్యూసర్ కాదండి. అయినా బౌన్స్లు ఏమన్నా ఏదో ఒకటి రెండు ఓకే, అవి పెద్ద చెప్పుకోదగ్గ కాదు. మళ్ళీ వాళ్ళు కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఏమో దాని గురించి పట్టించుకోలేదు, దాని నుంచి తిరిగి ఆ లీవ్ వేస్ట్ చేసుకునే బదులు ఇంకో సినిమా ఇచ్చేయచ్చు. అవునవును. అలా అన్ని రకరకాల అన్నీ మన కష్ట సుఖాలలాగే అవి కూడా ఉంటూ ఉంటాయి. ఎస్, ఫ్యామిలీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇందాక మీరు మాట్లాడుతున్నారు పిల్లలు ఎంతమంది, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది? నాకు ఒక పాప అండి, బాబు. ఓకే. వాళ్ళు అక్కడ మా ఈసీఎల్లోని డిఏఈ స్కూల్ ఉండేది, అక్కడ చదువుతూ ఉండేవారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు చదువు విషయంలో నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు, ఉద్యోగం చేస్తాను. నేను కూడా ప్రైవేట్గా బీకామ్ క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగంలో చేరి ప్రైవేట్గా ఎంకామ్ చదివానండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్స్టెండ్ ఎడ్యుకేషన్లో చేశాను. వీళ్ళ పిల్లలు కూడా బాగా, మా అమ్మాయి ఏమో మ్యారేజ్ చేసుకుంది, హౌస్ వైఫ్లో సెటిల్ అయిపోయింది. మా అబ్బాయి ఏమో ఒక ఎంఎన్సీలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇద్దరు హైదరాబాద్. ఓకే, వెరీ గుడ్. మా అమ్మాయికి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా మనవరాలు లండన్లో వర్క్ చేస్తుంది. సూపర్. మా మనవడేమో ఇక్కడ ఇన్వెస్ట్కో అని చెప్పేసి పెద్ద కంపెనీ, అమెరికన్ కంపెనీ, దాంట్లో వర్క్ చేస్తున్నాడు మా మనవడు. సూపర్. మా అబ్బాయికి 2 ఆడపిల్లలు. పెద్ద పిల్ల ఏమో పూనాలో ఎంటెక్ చేస్తోందండి, డిఫెన్స్ అకాడమీ దాంట్లో. ఓకే. సైబర్ క్రైమ్స్ మీద ఎంటెక్ చేస్తుంది. సైబర్. రెండో పాప ఏమో ఇంటర్మీడియట్ పాస్ అయింది మొన్నే. కంఫర్టబుల్ లైఫ్ అండి. సూపర్ సార్. ఏ విధమైన మీ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. మరి ఇప్పుడు 70 years ఎక్స్పీరియన్స్, 70+ అని చెప్పాలి నటుడిగా. 70 years ఎక్స్పీరియన్స్ నటుడిగా. అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఉధృతంగా వేసేవాళ్ళ నాటకాలు, ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత ఫిజికల్గా రిహార్సల్స్ చేయలేకపోతున్నాయి. ఎక్కువ రిహార్సల్ ఎక్కడో ఉంటాయి, అందరూ కన్వీనియంట్, ప్రతి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండవుగా రిహార్సల్. మొన్న మా మిత్రుడు ఒక అతను మల్లాది భాస్కర్ అని మంచి స్టేజ్ డైరెక్టరు, ఆర్టిస్టు, అతను నాటికి రాసి విజయవాడలో హాస్య నాటిక పోటీలు జరుగుతాయి, సుమధుర హాస్య నాటిక పోటీలని 30 ఏళ్ల నుంచి కండక్ట్ చేస్తున్నారు. ఇండియాలో హాస్య నాటిక పోటీలు కండక్ట్ చేసేది అది ఒక్కటే ఆర్గనైజేషన్, ఓన్లీ హాస్య నాటికలు. అతను ఏదో నాటిక రాశాడు, బాబాయ్ ఒక ఏజ్డ్ క్యారెక్టర్ ఒకటి ఉంది, వేస్తావా, నువ్వు వేస్తే చాలా బాగుంటుంది అది అన్నాడు. అంటే వేస్తానరా, నాకు వెయ్యాలనే ఉంది కానీ ఓపిక లేదు, రిహార్సల్స్కి అవి రావడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే నువ్వేం రావక్కర్లేదు, మేమే 9 మీ ఇంటికి వస్తాం. అవునా? 9 వచ్చి మీ ఇంట్లోనే రిహార్సల్ చేద్దాం అన్నాడు. అలా అయితే వేస్తారా అన్న. అంటే మా ఇంట్లోనే రిహార్సల్స్ పెట్టి మేము మూమెంట్స్ అవి ఇవి ఇక్కడ చిన్న హాల్ ఉంటే ఆ హాల్లో చూసి చేసాం. అంటే ఆ స్పీడ్ తగ్గిందండి. అంటే నెంబర్ ఆఫ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చేవాళ్ళం అప్పుడు. అది అనుభవం ఎక్కడికి పోదు కదా, అనుభవం డెఫినెట్గా మనతో పాటు పెరుగుతూనే ఉంటుంది. అది తరిగేది కాదు, అది మన బ్యాంక్ బ్యాలెన్స్ లాగా వాడుకుంటే తరిగిపోయేది కాదు, వాడుకుంటే పెరిగేది. 70 సంవత్సరాల నటనా అనుభవం ఒక నటనా శిఖరం ముందు కూర్చున్నట్టుంది సార్ నాకు. అంటే దానికి అంతం లేదు సార్, శిఖరం ఎత్తు మనకి తెలియదు, ఎక్కుతూ పోవడమే అంతే, దానికి ఒక కొలత లేదు. అవును, దీనికి పెర్ఫార్మెన్స్ కూడా ఒక కొలత అంటూ లేదు, అలా చేసుకుంటూ వెళ్ళడమే. ఎక్కడో వాడికి అదృష్టం బాగుంటే క్లిక్ అయ్యి స్టార్ అవుతాడు, అది లేదు స్టార్ అవ్వలేదు అనుకోండి కానీ మంచి ఆర్టిస్ట్గానే నిలబడతాడు. స్టార్ అవ్వాలని ప్రతివాడు స్టార్ అవ్వలేదు, కొన్ని స్టార్లు ఉంటాయి. అవునవును. స్టార్ అవ్వనంత మాత్రాన్ని నిరుత్సాహపడకూడదండి. చేసి మనకు అంటే చిన్న డైలాగు చిన్న వేషంలోనే ఆనందం అనుభవించడం నేర్చుకుంటే ఏ వేషం ఇచ్చినా ఆనందంగా చేయొచ్చు. నాగార్జున గారు సినిమా చేశారు, ఆల్టర్నేటివ్గా నాగేశ్వర గారు సినిమాలు కూడా చేశారు. ఎలా ఉండేది సార్ వీళ్ళది, ఆ జనరేషన్ ఈ జనరేషన్ కంపేర్ చేస్తూ అన్ని జనరేషన్కి మీరు అంటే చూశారు దగ్గర నుండి? నాగేశ్వరరావు గారండి, ఆయన అనుభవాలన్నీ చెప్తూ ఉండేవారండి.
డిస్కషన్ ఆయన దగ్గర చేరడం అంటే చాలా సరదా. ఆయన కుర్చీలో కూర్చుంటే ఇప్పుడు పక్కన కూర్చోండి అన్న కూర్చునే వాళ్ళం కాదండి, అంత ఆరాధన భావం. కింద కూర్చునే వాళ్ళం. విశ్వనాథ్ గారి దగ్గర చేశాను, ఆయన దగ్గర కూడా కూర్చోండి అంటే కూర్చునే వాళ్ళం కాదు, నాకు కింద కూర్చునే వాళ్ళం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలుసుంది నెక్స్ట్ జనరేషన్ చెప్పాలని తపన ఒకటి ఉండేది వాళ్ళది. వాళ్ళ దాని గురించి ఆయన అనుభవాలన్నీ చెప్తూ ఉండేవారండి. చెప్తే ఏంటంటే మేము చాలా నాగేశ్వరరావుతో మాట్లాడుతుండడమే చాలా అదృష్టంగా భావించేవాళ్ళం. అలాంటిది ఆయన అనుభవాలు చెప్తుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటాయి. ఈ నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పుడు నాగార్జున గారు వాళ్ళు కొంచెం డిగ్నిఫైడ్గా రిజర్వ్డ్గా ఉండడం, పాపం పలకరించేవారు. ఒకసారి ఇప్పుడు ఆయన సీరియల్ ఒకటి చేశాను నేను, ప్రేమ ఏదో వాళ్ళ అన్నపూర్ణాలను సెట్ వేశారు, హీరోయిన్ ఫాదర్ వేషం వేశాను. చేస్తే ఓ రోజు నేను స్టూడియోలో షార్ట్కి వెడుతుంటే ఆయన పిలిచారు, నాగార్జున గారు పిలిచి నిన్న మీ ఎపిసోడ్ చూశానండి, చాలా బాగా చేశారు, కీప్ ఇట్ అప్. సీరియల్ కూడా చూసారేనా? వాళ్ళనే ప్రొడ్యూసర్ వాళ్ళు, ఆయనే అన్నపూర్ణ వాళ్ళదే. ఓకే. చేసి దాంట్లో తమాషా ఒకటి జరిగింది. హీరోయిన్ ఫాదర్ని కదా నేను, హీరోయిన్కి మదర్ ఉండదు. నేను ఫస్ట్ డే షూటింగ్లో ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతూ ఉంటుందన్నమాట, నా కూతురు. అమ్మాయికి టిఫిన్ క్యారేజ్ అది అరేంజ్ చేసి ఇస్తూ ఉంటా. అంటే తల్లి లేని లోటు లేకుండా నేను పెంచుతూ ఉంటాను అన్నమాట, అంత ప్రేమగా. ఈ డైరెక్టర్ అమ్మాయి ఎవరు రాఘవేంద్రరావు అసిస్టెంట్గా పనిచేసేది, అమ్మాయి డైరెక్టర్ పేరు మర్చిపోయాను. ఓకే ఓకే. ఏమండి దగ్గండి అంది, ఇప్పుడు మీరు వంట చేస్తూ దగ్గండి అంది. అంటే దగ్గరండి అన్న. ఎందుకు దగ్గర? తగ్గితే ఫోటో వేసి దండ పెట్టేస్తారండి, నా వేషం అయిపోతుంది, 2 ఎపిసోడ్లోనే వెళ్ళిపోతానండి, వద్దండి దగ్గరండి అన్న. అంటే ఆవిడ పక్కపక్క నవ్వేసి ఆ దగ్గు కాదండి అని అప్పుడు చెప్పింది. ఇలా హీరోయిన్కి అంటే మీకు వైఫ్ ఉండదు, హీరోయిన్ని తల్లిలో కూడా పెంచి వంట చేసి ఆ తాళింపుకు వచ్చిన దగ్గు ఇది, మీకు ఏదో టీబీ దగ్గు కాదు ఇది. ఆ సీరియల్లో చాలా మంచి పేరు వచ్చిందండి నాకు. చేసి ఒక మిడిల్ క్లాస్ ఫాదరు, నాగార్జున గారు చాలా బాగా అంతవరకు వాళ్ళు ఎప్రిషియేట్. అలాగే ఆయన మేము ఏదో క్రిమినల్ అనే సినిమాకి శ్రీశైలం వెళ్ళాం షూటింగ్. ఆయన హెడ్ ఫోన్ పెట్టుకుని ఏదో నవలు చదువుకుంటూ పాటలు వింటూ చాలా ఎలుఫ్గా కూర్చున్నారు. వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. చాలా చాలా రిజల్ట్గా ఉండే, అంటూ మాట్లాడడానికి భయంగా ఉండేది. అంత రిజల్ట్గా ఉండే వాళ్ళతో ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడితే ఏం తప్పు మాట్లాడతాం అని డెఫినెట్గా రోజు విష్ చేసేవారు. నన్ను కూడా ఏదో మధ్య అడ్వర్టైజ్మెంట్, బొంబే వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ చేసాం. చేసేటప్పటికి దాంట్లో నేను నాదేం వేషం లేదు, ఆయనదే. చేస్తే ఏమండి బాగున్నారా అని పలకరించారు. ఎంత సంబరపడిపోయాను నేను, ఇంకా గుర్తున్నాను సార్. ఆయనతో హలో బ్రదర్ బ్లాక్ బస్టర్ సినిమా కదా అది, దాంట్లో అది మామూలు వేషం కదా మీది, అది మార్వాడి వేషం కదా. మార్వాడి. దాంట్లో తమాషా ఏంటంటే అండి, రాత్రి శీతాకాలం డిసెంబర్లో రాత్రి 12ంటికి షూట్ చేశారు. అది మన రామానాయుడు గారి కళ్యాణ మండపం ఉంది చూడండి, ఇప్పుడు మా అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్లో అక్కడ తీశారు. అది ఓహో పెద్ద కాంబినేషను, కోట, రమ్యకృష్ణ గారు, నాగార్జున, మల్లికార్జునరావు, వీళ్ళందరూ బ్రహ్మానందం, అంత కాంబినేషన్. అయితే నేను కత్తిపుచ్చుకుని వాళ్ళని పడవడానికి వస్తానండి. కత్తిపుచ్చుకుని ఇలా ఉణికిపోతున్నాను అనమాట, శీతాకాలం కదా, విపరీతంగా అసలు కంట్రోల్ అవటం లేదు. ఈవీవి గారు డైరెక్టర్, ఏంటి జెన్నీ ఎలా, ఈవీవి గారు జంజాల్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశారండి. అందుకని జంజాల్ గారితో మేము బాగా చేసేవాళ్ళం కదా, అందుకని మా మీద ఆయనకి చాలా కాన్ఫిడెన్స్. స్క్రిప్ట్లో రాసేసేవారు అనమాట, వేషం పేరు కంటే ముందర జెన్నీ అని రాసేసేవాడు ఈవీవి అంతా. అందులో 20-30 మంది కమేడియన్స్ ఉండేవారండి ఆయన పిక్చర్లో. అయితే అలా ఉడికిపోతున్నాం ఏంటి, ఇది చలేస్తుందండి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్న. అంటే బ్రహ్మానందం అన్నాడు, జెన్నీ అలాగే ఉడుకు, నేను డైలాగ్ వేస్తానని. వీడు మన్ను పడవడానికి వచ్చి ఆడు ఉడుకుతాడు ఏంటి అని వేసాడు. అవును ఉంది కదా, జస్టిఫై అయిపోయి ఆన్ స్పాట్ స్పాంటేనియస్గా అట్లా కొన్ని అనుభవాలు జరుగుతూ ఉంటాయి. మీ మధ్య ఎలా ఉండేదండి అట్మాస్ఫియర్? బాగుంటుంది, హెల్దీ అట్మాస్ఫియర్. ఇప్పుడు బ్రహ్మానందం గారు మీరు ఉన్నారు, కోట గారు మీరు ఉన్నారు, ఎలా ఉండేది? వాళ్ళు ఏంటంటే అండి, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి అక్కడ చాలా చక్కటి సంస్కారం గలవాళ్ళు, ఏదో వచ్చేసిన వాళ్ళు కాదు, చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి. ప్లస్ నేను కాస్త కూస్త చదువుకున్న వాడిని, ఉద్యోగం చేస్తున్నవాడిని కాబట్టి
నాకు చాలా రెస్పెక్ట్. కోట అయితే ఎన్నోసార్లు అసలు ప్రొడక్షన్ భోజనం చేసి ఇవాళ మా ఆవిడ ఆవకాయ కొత్త ఆవకాయ పంపించింది, నాతో భోంచేద్ది అని రా అని తనతో పాటు పెట్టి కలిపి పెట్టేవాడు కూడా. బ్రహ్మానందం కూడా అంతే, నెయ్యి వేసుకోవయ్యా ఇలాగ క్యారేజ్ వచ్చింది నాకు. ఓకే ఓకే, సూపర్ సూపర్ అండి. మొన్న ఎవరో ఒక యాంకర్ కూడా నన్ను అడిగారు, వచ్చేసి గొప్ప గొప్ప కమెడియన్స్ అందరూ పోతున్నారండి, ఏవిఎస్ పోయాడు, వేణుమాధవ్ పోయాడు, 300 రూపాయలు, గొప్ప గొప్ప కమెడియన్స్ అందరూ పోతున్నారండి అన్నాడు. అంటే నేను అంత గొప్ప కమెడియన్ కాదండి, కానీ ఎప్పటికప్పుడు గొప్ప కమెడియన్ అవుతానండి అన్న. పక్కపక్కన వేసాడు. ఓకే, నా ఉద్దేశం అది కాదండి, మీ ఉద్దేశం నాకు తెలుసండి, సరదాగా చెప్తున్నాను. గొప్ప కమెడియన్ కాదు, కానీ డెఫినెట్గా ఎప్పటికప్పుడు గొప్ప కమెడియన్. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత అవకుండా ఎలా ఉంటాం? స్పాంటేనియస్ మామూలు. అలాంటి కొన్ని భలే ఉంటాయి. ఒకసారి ఏదో పిక్చర్లో కృష్ణారెడ్డి గారి పిక్చర్, కృష్ణారెడ్డి గారు భలే ఛాన్స్లు ఇచ్చేవారండి నాకు. అవును, చాలా ఎమ్మెల్యేలా గుర్తుండిపోయాయి. అసలు రేపు 1వ తారీఖు ఆయన బర్త్డే అండి, వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి ఇలాగ కృష్ణారెడ్డి గారి బర్త్డే, మమ్మల్ని రమ్మన్నారని ఫోన్ చేశారండి. ఎంత సంబరపడిపోయాను నేను, ఇంకా మమ్మల్ని మర్చిపోలేదు ఆయన, మమ్మల్ని పిలిచారు అని. అసలు ఆప్యాయత ఇది అలాంటిదండి. ఎన్ని సినిమాలు చేశారు సార్ కృష్ణారెడ్డి గారి దగ్గర? హైదరాబాద్లో ఆయన చేసి సినిమాలన్నీ చేశానండి. అవుట్డోర్ అంటే ఒక మంచి మర్చిపోలేని సంఘటన చెప్పండి, ఆయన సినిమా షూటింగ్లో జరిగింది. ఓ సినిమాలో ఏదో బ్రహ్మానందానికి ఒక స్వామీజీ వరం ఇస్తాడు, చేసి అవతల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో, అవతల వాళ్ళ మనసులో నీ గురించి ఏమనుకుంటున్నారో తెలిసే విద్య ఇస్తున్నాను నీకు, కానీ దీనివల్ల చాలా డేంజర్ ఉంది కూడా అని చెప్తాడు స్వామీజీ. అంటే ఆ తర్వాత ఏం చేస్తాడంటే కాళ్ళు లేని ముష్టాడికి ఓ పావలా వేస్తాడు, వేస్తే ముష్టాడు ఇటు పావలా వేసాడు ఎదవా, పావలాకి ఏమవుతుంది అని ఆడు మనసులో అనుకుంటాడు. ఆడు మనసులో అనుకుంటే వీడికి తెలుసు కదా, వినపడదు కదా, ఆడు వినపడదు, స్వామీజీ ఇచ్చిన తెలిసిపోద్ది. ముష్టాడిని కొడతాడు పట్టుకుని టపటపా కొట్టాడు. అదే టైంలో నేను వస్తూ ఉంటా, చేసి ఏంటి ముష్టాన్ని పట్టు కొడతాడేటయ్యా నీకంటే, మీకు తెలియదు ఊరుకోండి, అడు నా గురించి ఇలా మాట్లాడాడు, నేనేమనలేదు బాబాయ్ అంటాడు ముష్టాడు. చేసేటడికి ఆ సీన్ అయిపోయింది. మాది సీన్ అయిపోయిన తర్వాత జూనియర్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, మీరు అయిపోయింది అన్నారు కృష్ణారెడ్డి. చేస్తే అప్పటికే లంచ్ టైం అయిపోయింది, నేను ఎక్కడి నుంచి జూబ్లీ హిల్స్ నుంచి మౌలాలికి రావాలి, వచ్చే లోపల సాయంత్రం ఆఫీస్ అయిపోతుంది, అందుకని ఇంకేం పెడతామని చెప్పేసి నెక్స్ట్ సీన్ బ్రహ్మానందంది ఏదో బస్ స్టాప్లో. చేసేటికి బ్రహ్మానందం ఉన్నాడు కదా అని నేను వెళ్ళిపోకుండా అక్కడికి వెళ్ళా. అక్కడ బస్ స్టాప్లో ఒక అమ్మాయి అనుకుంటుంది వీడెవడో కిరసనాల డబ్బాకి 2 చెవులు పెట్టినట్టే ఉంది వీడెవడో అని అనుకుంటుంది అమ్మాయి మనసులో. తెలిసి అమ్మాయితో గొడవ పడతాడు. అయితే నేను మామూలుగా చూడడానికి వెళ్తే నేను అన్నాను, ఎక్కడికి వెళ్తే అక్కడికి గొడవ పడుతూ ఉంటావా అన్నాను సరదాగా. అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా నువ్వు అన్నాడు తను. ఇవన్నీ ఉన్నారు కృష్ణారెడ్డి గారు. భలే ఉందండి స్క్రిప్ట్లో లేకపోతే మీరు ఈ సీన్లో మీరు కూడా రండి, ఇప్పుడు మీరు యాసిటీస్గా ఎలా అన్నారు అలా అనండి. రిహార్సల్ జరిగింది, రిహార్సల్ పడదు, సరదాగా మాట్లాడుకుని పెట్టేశారు. అది మంచి అలాంటి అనుభవాలు భలే తమాషాగా ఉంటాయండి, జీవితం ఎంతో ఆనందం ఇస్తుంది. జంజాల్ గారు ఇది అనేవారు, ఒకవేళ మీరు చెప్పిన ఇంప్రొవైజేషను బాగులేకపోతే డైరెక్టర్ పెట్టలేదని మీరు నిరుత్సాహపడకండి, బాగుంటే పెట్టుకుంటారు, బాగులేకపోతే వదిలేస్తారు, డల్ అయిపోకూడదు మీరు అని ఒక బ్యూటిఫుల్ మాట అనేవారండి. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా కూడా, రైటర్ రాసిన దానికి మీరు చేసే ఇంప్రొవైజేషను ఫ్లేవరు గ్లామరు రావాలి, లెంగ్త్ కాదు అని చెప్పి, పాపం రైటర్ బాగానే రాశాడు కదయ్యా అని మరి ఆయనే రైటర్, మేము డల్ అయిపోయి వాళ్ళం. ఆయన సినిమాలు కూడా పెట్టేవాళ్ళ, అంటే ఏ స్పాంటేనియస్గా వస్తూ ఉంటాయి కదా సార్, ఆయన తీసుకునేవాళ్ళ, బాగుంటే తీసుకునేవారు. బ్యూటిఫుల్, అసలు భలే డైలాగ్ వేసేవయ్యా, భలే ఉంది, చాలా బాగుంది, పెడదాం అనేవారు. బాగోలేకపోతే పడదయ్యా ఇది పడదాం అనేవారు. పడదాం అనేటప్పుడు కొంచెం డల్ అయ్యేవాళ్ళం. మళ్ళీ ఆయనే వచ్చి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఏదో సినిమాలో గుర్తులేదు, నేను శ్రీలక్ష్మికి 32వ పెళ్లి కొడుకుని నేను, అంటే పెళ్లి చూపులకి వచ్చిన జెన్నీ, మనం అందరూ చేతులతో దండం పెడతారు కదా, కాళ్ళతో దండం పెడితే ఎలా ఉంటుంది అన్నాడు ఆయన. ఇలా ఉంటుందండి అని చెప్పి కాళ్ళతో దండం పెట్టి, ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి భలేగా ఉందయ్యా స్టార్ట్, ఇలాగే పెడదాం, యాసిటీస్గా ఇలాగే పెడదాం, కాళ్ళతో దండం పెట్టించారు నా చేత.
సూపర్ అండి. భలే ఉంటాయండి కొన్ని కొన్ని మంచి అనుభవాలు. సూపర్ అండి. మొన్న రాఘవేంద్రరావు పిక్చర్లో కూడా నేను సప్తగిరి కాంబినేషను. నేను పంజాగుట్ట ఎస్ఐకి రిటైర్ అవుతున్నాను అనమాట. నా దగ్గరేమో సప్తగిరి కానిస్టేబుల్. సప్తగిరి ఏం చేస్తాడంటే సప్తగిరి లవర్కి చెప్తాడు నేను పంజాగుట్ట ఎస్ఐనని. వాడు కానిస్టేబుల్. చెప్తే హీరోయిన్ వీడు లవ్ చేసిన అమ్మాయి తల్లి వాడు దొంగ కదా అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, అసలు సంగతి నీకు చూపిస్తాను రా అని స్టేషన్ తీసుకొస్తే అక్కడ ఎస్ఐ నేను, ఆయన ఎస్ఐ, ఆయన రిటైర్ అయిపోతున్నాడు, వీడేమో కానిస్టేబుల్ గాడు చూడు కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటాడు మాకు. అది సీను. చేస్తుంటే మేము ఇద్దరం ఎక్స్టెంపోర్లో చేసేస్తున్నాం. చేసి అని వాడు సప్తగిరి చాలా బాధపడుతూ సార్ మంచివారు మీరు రిటైర్ అయిపోతున్నారంటే చాలా బాధగా ఉందండి అంటాడు. నేను కూడా కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ పడింది అయ్యా అని నేనన్నా. ఇవి స్క్రిప్ట్లో లేవు. అంటే రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణ మానిటర్ దగ్గర కూర్చున్నారు. చూసి తప్పు నవ్వుకున్నారు. నవ్వుకుని పిలిచి చాలా బాగా చేస్తున్నారయ్యా మీ ఇద్దరును, కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎడిటర్ కట్ చేసేస్తాడు, స్క్రిప్ట్లో ఉన్నది చెప్పండి అసలు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. రాఘవేంద్ర గారితో ఈ అంతకుముందు సినిమాలు చేశారు. నాగార్జున గారు సాయిబాబా వేశారు చూడండి, షిరిడి సాయి. దాంట్లో నేను ఫస్ట్లో సాయిబాబాకి ఎగ్నిస్ట్గా ఉండే బ్రాహ్మణ్ణి. ఆయన ఏదో ముస్లిం హిందువులందరినీ రెచ్చగొడుతున్నాడని ఏదో అలాడుతుంటుంది. దాంట్లో ఒక డైలాగ్ ఒకటి రాశారు, నా పంగనామాల మీద ఒట్టు అంటాడు ఈ బ్రాహ్మడు. అయితే నేను కొంచెం అనీజీ ఫీల్ అయ్యా ఆ డైలాగ్కి. చూస్తే నా మొహం చూసి రాఘవేంద్రరావు ఇలా రా అన్నారు. ఏంటి మొహం అలా పెట్టావేంటి, అనీజీ ఫీల్ అవుతున్నా ఏంటి అన్న. అంటే నేను ఒరిజినల్గా బ్రాహ్మణ్ణి కదండి వేషం, బ్రాహ్మణ్ తిన్నవాడు పంగనామాలు అనుకోడండి, వాడిని వాడే ఇన్సల్ట్ చేసుకుంటాడా, పంగనామాలను రాశారు రైటరు, అది అనబుద్ధి అవటం లేదండి నాకు, అది అందు గురించి నా మొహం అలా ఉందండి. అంటే మరి ఏమంటావు, ఏం సార్ వెరీ సింపుల్, నా బొట్టు మీద ఒట్టు అంట సరిపోతుంది కదా సార్, నన్ను నేను కించపరుచుకోవడానికి, ఇంకో జాతి వాడు బ్రాహ్మణ్ని ఇన్సల్ట్ చేసాడు పంగనామాలాడు అంటాడు, నన్ను నేను ఎందుకు అనుకుంటాను సార్, అందుకని ఏమంటావు మరి అంటే నా బొట్టు మీద ఒట్టు అంట. అలాగే అను, దానికి మొహం ఎందుకు అలా పెట్టుకుంటావు, అలాగే అను. అంత ఫ్రీడమ్ అండి, అంత ఫ్రీడము ప్లస్ అంత జడ్జిమెంట్ అండి, బ్యూటిఫుల్, సూపర్. చాలా మామూలుగా అంత చనువు కూడానండి. షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత ఆయన రూమ్లోకి జనరల్గా ఎవరు బాగా క్లోజ్ అయితే కానీ వెళ్ళేవారు కదండి, నేను ఇప్పుడు వెళ్ళేవాడు కదా, మా అనంతు వీళ్ళందరూ బాగా క్లోజ్గా ఉండేది. చేస్తే ఏంటి రాడేంటి నా రూమ్లోకి రాడేంటి అని అడిగారు రోజుని. అతను పుస్తకాలు చదువుకోవడం అలవాడండి, పుస్తకాలు చదువుకున్నాడు. రమ్మన సరదా కబుర్లు చెప్పుకున్నాం అని పిలిచారు, వెళ్ళి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పు. అంత అసలు ఆ ఫ్రీడమ్ అక్కడ ఆ ఇంటిమసీ క్రియేట్ చేస్తారు సార్, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయరు. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే పాత్రలు కూడా ఆ డిస్టెన్స్ చాలా బితుకుమంటూ చేయడం అంత ఓపెన్ అవుతుంది. బాపు గారి దగ్గర పిక్చర్ చేశానండి, బాపు గారి దగ్గర కూడా చాలా భయంగా ఉండేది, ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. పిక్చర్ ఇది మిస్టర్ పెళ్ళంలో అండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో నేను పెద్ద సేల్స్ ఎగ్జిక్యూటివ్ బొంబాయి నుంచి పిలుస్తారు, ఆ స్కీమ్ ఈ స్కీమ్ టూట్ అంటే అంత లెక్చర్ ఇస్తే ఆమెని హీరోయిన్ చేసి ఆయన చెప్పిన ప్రపోజల్ బాగానే ఉంది, ₹1 కోడి పిల్లలకి ₹2 పంది పిల్లని దిష్టి తీసినట్టుంది. అయితే నాకు అప్పుడు థాట్ వచ్చింది, అంతకుముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో ఆయన ఎండి గారు వచ్చి 6th చైర్ దగ్గర వాటర్ గ్లాస్ మీద మూత లేదు, సరిగ్గా మూత పెట్టండి అని తిడతాడు ఆ ప్యూన్ని. ఆ ప్యూన్ వచ్చి మూత పెడతాడు. ఆ 6th చైర్ నాది. ఓకే. ఇస్తే నేను బాపు గారి దగ్గరికి వెళ్ళి ఇలా నుంచున్నాను, చెప్పడానికి భయం. ఇలా నుంచుంటే ఏంటి అన్నారు. అంటే సార్ నేను నా డైలాగ్ అయిన తర్వాత నా గాలి తీసేసింది కదండి హీరోయిన్, జనరల్గా నీళ్లు తాపించింది అంటారు కదా సార్, తర్వాత దీని మీద మూత లేదు కదా సార్, అందుకని ఈ నీళ్లు గడగడ తాగేస్తాను సార్, నీళ్లు తాపించింది అన్న సెన్స్ వస్తుంది సార్, సింబాలిక్గా ఉంటుంది, తాగాలని ఉంది, మీరు చెప్పలేదు తిడతారేమో అన్న. బాగానే ఉంది, ఇది తాగు, ఆ నీళ్లు షర్ట్ మీద పలుచుకోకు, మళ్ళీ అది ఆరే వరకు షార్ట్ తీయడానికి ఉండదు, ఉత్తనే మైమ్ చేయంటే
గుర్తునే గ్లాసులో గడగడగడ తాగి పెట్టి కరెక్ట్ ఇలాగే చెయ్యి. సూపర్. అంత వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జడ్జిమెంట్ ఎక్స్ట్రాడినరీ జడ్జిమెంట్. మనకేంటంటే మన వేషం బాగా చేయాలి, ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉంటాం, అనవసరమైన పెట్టేస్తూ ఉంటాం. అది మనకి తెలియదు, ఎందుకంటే ఒక్క సీన్ అయినా దుమ్ము రేపేయాలి అనుకుని ఓవర్ యాక్షన్ చేస్తాం. అది వాళ్ళు కంట్రోల్ చేస్తారు, వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళకి ఉంటుంది. సూపర్. ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఇటు పక్క దాసరి గారి సినిమాలు నడుస్తుంటే ఇటు పక్క దాసరి గారి సినిమాలు పొట్టబొడం నడిచాయి. దాసరి గారి దగ్గర కూడా చేశానండి నేను కాంబినేషన్. దాసరి గారు ఒకసారి నేను ఏదో సినిమా సూరిగాడు, దాంట్లో ఆయన ప్యూను మా క్లబ్లో, ఆ క్లబ్ సెక్రటరీ నేను. కొడుకే ఆయన చూడకపోతే కొడుకు మీద కోర్టులో కేసేస్తాడు సురేష్. దాంట్లో నాకు మంచి వేషం ఇచ్చారు ఆయన, ఎందుకంటే ఆయన కూడా ఆయన సినిమాల్లో నాకు చిన్న చిన్న వేషాలు ఇచ్చి అవి చూసి ఇచ్చారు నాకు మంచి వేషాలు. అయితే నేను సరిగ్గా నైట్ ఎఫెక్ట్ అండి సీను రామనాయుడు గారి స్టూడియోలో 6 o'clock అలా, నాకు 5 o'clock ఆఫీస్ అండి. 5 అయిపోయిన వెంటనే నేను నా స్కూటర్ మీద జూబ్లీ హిల్స్ 5:40కి వెళ్ళానండి. వెళ్తే ఏంటి జెన్నీ ఇవాళ అంతా నువ్వే హీరోవి ఈ సీన్లో, ఇదే మెయిన్ రోల్, చూసి లైటింగ్ చేసేసారు చూడు అంతాను, ఇంత లేట్ అయిపోయింది అన్న. సార్ ఆఫీస్ 5 అయిందండి, అక్కడి నుంచి స్పీడ్గా స్కూటర్ మీద వచ్చానండి, ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను సార్ అన్న. 10 నిమిషాలా అన్నారు. లేదు సార్ 9 నిమిషాల్లో రెడీ అయిపోతానండి. భలే వాడినే, అందుకే నీకు వేషం ఇచ్చాను, ఏం కంగారు లేదు, 1 గంట పోయిన తర్వాత వస్తుంది నీ వేషం, తిమితంగా టిఫిన్ తిని కాఫీ తాగి కూర్చో. అంత సౌహృదయం కూడా అంత గ్రేట్ పీపుల్ అండి వాళ్ళు. విశ్వనాథ్ గారు అయితే ఒకసారి పిక్చర్ త్రివేంద్రం వెళ్ళేవాడు మేము షూటింగ్కి. నేను దాంట్లో నాకు 3 కొడుకులు, 3 కొడుకులకి బట్టతల, వైజాగ్ ప్రసాద్, గుండు సుదర్శనం, తర్వాత అశోక్ కుమార్ అని నారదుడు, వీళ్ళు 3 నా కొడుకులు. బట్టతలు కాదు, నా మనవలకు కూడా బట్టతలే. నేను వైద్యం చేస్తూ ఉంటాను, ఆయుర్వేద వైద్యుడిని. ట్రాక్ అదండి. అయితే ఆయన విశ్వనాథ్ గారు కర్ర పుచ్చుకుని 4-5 సార్లు నడిచి చూపించి, ఇలా నడవాలి చేయండి, ఇక్కడి నుంచి అక్కడికి దాటి వెళ్ళిపోకు, అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయిపోతాం ఇక్కడ అని చెప్పి 4-5 సార్లు రిహార్సల్ వేసి టేకా అన్నారు. సార్ మీరు 4 రిహార్సల్ చేశారు సార్, నేను ఒక్కడు కూడా చేయలేదు అన్న. ఓ మర్చిపోయినయ్యా, నువ్వు కదా యాక్టర్, చేయి ఓ రిహార్సల్ చేయి. అంత సౌహృదయాలండి, అంత గొప్పవాళ్ళండి. ఓకే, సూపర్. మామూలుగా మనకేంటంటే ఆ ఆయన చేసిన సినిమాలు చూసి చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళ వ్యక్తిత్వం చాలా గొప్పదండి, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అన్నం అంతా ఉడికిందో లేదో చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. అలాగే మన టాలెంట్ని కూడా వాళ్ళు అలా చేస్తారు, మన బిహేవియర్ని కూడా వాళ్ళు ఇలా గెస్ చేస్తారు. సూపర్. వీడిని దగ్గరికి రానివ్వచ్చా, వీడికి వేషం ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వీడిని దగ్గరికి రానివ్వచ్చా అని కూడా గెస్ చేస్తారు. అది చాలా గొప్ప జడ్జిమెంట్. నా అదృష్టం అండి సార్, అంత పెద్ద గొప్ప వాళ్ళతో వర్క్ చేశాను. ఈ జనరేషన్లోనే ఇంకొక 2 లెజెండ్స్ ఉంది సార్, కృష్ణ గారు, కృష్ణరాజు గారు. వాళ్ళతో కాంబినేషన్స్ పడ్డాయి మీకు? కృష్ణరాజు గారితో సినిమా చేశానండి. కృష్ణరాజు గారితో కొవ్వూరులో చేసాం ఒకటి. అవుట్డోర్ వెళ్ళారా? 2 ఎడ్ల బండి మీద వస్తారనమాట, చేసి ఆ ఎడ్లు తీసుకెడతాయన్నమాట ఆ ఇంటికి. రాత్రి వాడు కొడుకు ఎవరో ఒక అమ్మాయిని పాడు చేస్తాడు, నేను అసలు అక్కడికి వెళ్ళలేదంటాడు. అంటే నేను చెప్తాను, సార్ ఆయన ఎడ్ల బండి మీద వచ్చారండి, ఆయనకంటే ఎడ్లే నిజం మాట్లాడతాయి సార్, మీ ఎడ్లు కట్టండి, ఎక్కడికి వెళ్తాయి దాన్ని తోలకండి, అసలు ఆ ఎడ్లే తీసుకెళ్తాయి, న్యాయం ధర్మం ఎడ్డి, నందీశ్వరుడు ఎడ్డి అంటే అటు బ్రహ్మాండ డైలాగ్ అది. ఈశ్వరుడికి బాగానే చెప్తున్నాడు. మేమందరం ఆ గూడెల్లో ఉండేవాళ్ళం అనమాట, సామాన్య రైతులు. అది నన్ను పిలిచి బాగా చెప్పారండి డైలాగు, ఏ ఊరు మీది అని అడిగారు. ఇలా రాజమండ్రి దగ్గర పల్లెటూరు అండి, ఆలమూరు. నాటకాలు వేస్తారా అని అడిగారు. చాలా నాటకాలు వేసాను సార్, అది చాలా చక్కగా చెప్పారు, కీప్ ఇట్ అప్, అహంకారం తెచ్చుకోకండి అని. అప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. సార్ ఇలా ఉద్యోగం మానకండి అని చెప్పేవాళ్ళు. ఉద్యోగం చేసుకుంటూ చిన్న వేసి బాగా పేరు వచ్చిన తర్వాత అప్పుడు మానేయండి, అయితే ఆవేశపడకండి, తొందరపడకండి. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువులు జాగ్రత్తగా చూడండి. అసలు వాళ్ళు వ్యక్తిత్వం అండి ఎంత గొప్పది. కృష్ణ గారు మొన్నటి వరకు సినిమాలు చేశారు కదా, ఆయన కూడా
ఆయన కాంబినేషన్లో పడ్డాయి. కృష్ణ గారితో సినిమా చేశానండి. అది నేను అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వేషం అది చేస్తే కృష్ణ గారితో యాడ్ తీస్తానమాట నేను. డైరెక్ట్ కాంబినేషన్ ఆయనతో. ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్. నేను కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ చిన్న సీన్, ఒకటే సీన్ కాదు సార్, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తానండి. అది నన్ను ఇమిటేట్ చేస్తారు. ఆయన చిన్న టవల్ వేసుకుని హాఫ్ హ్యాండ్స్ ఇలా బడిచి పెట్టుకున్నారు. నేను కాస్ట్యూమ్ అలా డిజైన్ చేసుకుని ఆయనలాగే పెట్టి కృష్ణ గారితో, కృష్ణ గారు రెడీనా అని ఆయన ఇలా అని చెప్తూ ఉంటాడు. కొన్ని మేనరిజమ్స్ ఉన్నాయి. కృష్ణ నన్ను ఇమిటేట్ చేస్తానండి బాబు నువ్వు. బాగుంటే పెడదాం సార్, బాగాలేకపోతే వద్దండి అంటే కృష్ణ గారు బాగున్నాయా, అచ్చ నీలాగే చేస్తున్నాడు, నువ్వు డైరెక్ట్ చేసినట్టే ఉంది, చెయ్యి. కృష్ణారెడ్డి గారు అసలు అండి అబ్బాయిని కూడా గట్టిగా అరిచేవారు కదండి. అస్సలు కోపమే రాదు ఆయనకి అసలు. అక్కడ అనపర్తి దగ్గర ఏదో విలేజ్, అస్సలు అరిచి ఒక్కడి మీద కోప్పడేవారు కదండి. అంత ఓర్పు ఆయనకి. యమలీల సినిమాలోనండి చేసి వాళ్ళు చైన్ బ్యాచ్ ఇది ఉంటుంది కదా, నాకు గద ఇచ్చారండి. నాకు గద ఇచ్చి నాకు అసలు ఇష్టం లేదు, ఆ రౌడీలతోటి పాటు రావడం ఇష్టం లేదు. చేస్తే ఆయన అన్నారు టీ షర్ట్ తోటి వేసుకుని ప్యాంట్ వేసుకుని, నేను జర్నలిస్ట్ని కదా, సార్ నాకు వాళ్ళతో రావడం ఇష్టం లేదండి అన్న. అదేంటి అన్నారు, రౌడీ వెధవులండి, రౌడీ వెధవులతో రావడం ఏంటండి, అందుకని ఈ తర్వాత డైలాగ్ కూడా ఉంది కదండి, హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని చక్కగా రాసుకునేవాడు, నాకు ఈ కర్మ ఈ జీన్స్ ప్యాంట్ ఏమిటో, ఈ టీ షర్ట్ ఏమిటో డైలాగ్ కూడా ఉంది కదండి, దాని జస్టిఫికేషను నలుగురు రౌడీలు అందరూ వచ్చేస్తారు సార్, వాళ్ళు వెనకాల ఏడుస్తూ వస్తానని వెళ్ళాను, అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతాను సార్ నేను. బాగానే ఉందండి ఐడియా, రిహార్సల్ చేయండి, రిహార్సల్ ఇలాగే చేయండి చేసి మరి ఈ గదని అంటే గద నువ్వు పనిచేద్దాం సార్, గదని ఇలా ఫ్లూట్లో పెడతాను, ఇలా ఫ్లూట్లో పెట్టి నువ్వేంటి అని అడుగుతాడు వాడు వరణి, కృష్ణ పరమాత్మ. ఇప్పటికీనండి కిషోర్ రాటి గారు ప్రొడ్యూసర్, నేను ఎక్కడ కనపడినా కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నావు అని అడుగుతారండి. 30 ఏళ్ళు అయింది ఆ సినిమా తీసి, బాగా నోటెడ్ కదండి. చేసి కృష్ణ పరమాత్మ అన్న డైలాగ్ వాడతారండి ఆయన. వాళ్ళ అబ్బాయితోటి మొన్న ఏదో పిక్చర్ చేశారు, దాన్ని కూడా పిలిచారు నన్ను, కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నావు నువ్వు. అదృష్టం అండి, ఒక చిన్న బిట్టు మీకు మనసులో అలా నాటుకుపోయింది అంటే ఒక్కొక్కసారి అలా ఉంటుంది సార్. ఆర్టిస్ట్ అదృష్టం అండి, టైం కలిసి రావడం అంటారు చూడండి, అది సూపర్. టైం కలిసి వస్తే నడిచి కొడుకు పుడతాడంటారు, అది కరెక్ట్. సూపర్, క్లిక్ అయ్యే వేషం వస్తుంది. లేకపోతే నేను ఒకసారి అనుపమ్ ఖేర్ తోటి హిందీ పిక్చర్ చేశాను సార్. అనుపమ్ ఖేర్ తోటి ఆయన నాటక రంగం నుంచి వచ్చినవాడు, హిందీ నాటకాల గురించి చెప్పేవారు, నేనేమో తెలుగు నాటకాల గురించి చెప్తూ ఉండేవాడిని అండి. అంటే ఆయన అడిగాను నేను, ఆయన జనరల్గా పెద్దవాళ్ళ కారులో చిన్న ఆర్టిస్టులను ఎక్కనివ్వరండి, ప్రొడక్షన్ మేనేజర్ ఎక్కనివ్వడు. చేస్తే ఆయన జెన్నీ ఆవో అని చెప్పి ఆయన కారులో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పించేవారు నా చేత. ఇప్పుడు బిహెచ్ఎల్ షూటింగ్ సిటీకి వచ్చేది గంట సేపు పట్టేది, ఈ నాటక కబుర్లు అవి చెప్పుకుని చెప్పించేవారు. ఆయన సార్ అడిగానండి, సార్ యాక్ట్ చేస్తున్నప్పుడు కంట ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు అయ్యో ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది బ్యూటిఫుల్ థాట్స్ వస్తూ ఉంటాయండి. ఆ థాట్స్ అక్కడ కెమెరా ముందు రాలేదేమిటి, అక్కడ ఎందుకు పెట్టలేకపోయానని చాలా బాధేస్తూ ఉంటుందండి. ఒకసారి ఏడుపు వస్తుంది, అయ్యో ఎందుకు చేయలేకపోయాను, ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది థాట్ అనుకుంటూ ఉంటా. అక్కడే థాట్ రావడానికి ఏం చేయాలండి అని అడిగా. ఆయనకి ఇన్స్టిట్యూట్ ఉందండి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉందండి, అక్కడే రావడానికి ఏం చేయాలి అని అడిగా. అడిగితే బ్యూటిఫుల్ సమాధానం చెప్పారండి ఆయన. చేస్తే అక్కడ మీకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. డైరెక్టర్ ఏం చెప్తాడంటే ఇట్లా చేయాలి ఇలా చేయాలని చెప్తాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మీరు స్క్రిప్ట్లో కూ అని ఉంటే కీ అని పలుకుతున్నారండి, కూ అని పలకాలి అంటాడు అసిస్టెంట్ డైరెక్టర్. కెమెరామెన్ అంటాడు ఈ లైట్ తీసుకోండి, మీరు ఆ లైట్ తీసుకుంటున్నారు అంటాడు. ఇన్ని కన్ఫ్యూజన్లో, ఇన్ని కాంప్లికేషన్స్లో మీకు థాట్ ఇంప్రవైజేషన్ రాదు, న్యూ థాట్ రాదు. వాళ్ళు అన్నదాన్ని పర్ఫెక్ట్గా చేయాలి అనే తాపత్రయమే ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే మొదట డైరెక్టర్ గారు ఇలా చెప్పారు, ఓకే కీప్ ఇట్ ఇన్ మెమరీ. కెమెరామెన్ ఇలా చెప్పాడు, కీప్ ఇట్ ఇన్ యువర్ మెమరీ. అసిస్టెంట్ డైరెక్టర్ కూ అనొద్దు కీ అనమంటున్నాడు, కీప్ ఇట్ ఇన్ మెమరీ. ఇప్పుడు ఆలోచించండి స్క్రిప్ట్ మీద ఏం చేయాలో.
ఈ కన్ఫ్యూజన్లన్నీ తీసేయండి. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు వస్తుంది మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు, హాయిగా పడుకున్నారు ప్రశాంతంగా. ఆ ప్రశాంతత అక్కడ తెచ్చుకోండి అని చెప్పాడండి. సూపర్, అంత బ్యూటిఫుల్ డైలాగ్ అండి. సూపర్ సార్. ఎంత సార్? 80 వచ్చినాయా? ఓకే. ఎలా సార్, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ హెల్త్? ఎలా మెయింటైన్ చేస్తారు? మెయింటైన్ అయిపోతుంది. సీక్రెట్స్ ఏంటి? అంటే లైఫ్ స్టైల్ని బట్టి కూడా కొంత ఉంటుందండి, కొంత జీన్స్ని బట్టి ఉంటుంది. ఓకే. జీన్స్ తల్లిదండ్రుల అదృష్టం కొద్ది నాకు ఇంతవరకు షుగరు బీపీ రాలేదు. సూపర్ అండి. అది ఓకే. మా అమ్మకి నాన్నకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అది డిఎన్ఏ. ఇంకా లైఫ్ స్టైల్ నేను ఇప్పటికీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తానండి, ప్రాణాయామం చేస్తాను. రోజు మినిమం 45 నిమిషాలు యోగాసనాలు వేస్తానండి. తర్వాత సిగరెట్లు తాగనండి. అంటే స్పోర్ట్స్ మెన్ కాబట్టి సిగరెట్లు తాగితే స్టామినా సరిపోదని భయం కొద్దీ తాగలేదు. అలాగే మందు కూడా అలవాట్లేదండి. ఎందుకంటే మందు కంటే డబ్బు ఖర్చు అయిపోతుంది, పిల్లలకి చదువులకి వాటికి ఇబ్బంది అని చెప్పి భయం. బ్యాంకులో ఏం బ్యాలెన్స్ లేదు, ఎందుకు మళ్ళీ అని అలా అలవాటు. తర్వాత కొంచెం బేసికల్గా నేను ఎక్కువ మాట్లాడడం నాకు అలవాటు అండి. తాగితే ఇంకా ఎక్కువ మాట్లాడతామో లేదు కూడా భయం. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం, ఏమి మాట్లాడు అవాకులు చవాకులు పేలితే బాగుండదు అని కూడా అలా ఆ విధంగా. అది ఒక లక్ అండి. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి సార్? నార్మల్ లేకపోతే ప్లాన్ చేసుకుంటారా? ప్యూర్ వెజిటేరియన్, ఎగ్గేరియన్ అప్పుడప్పుడు. ఎందుకంటే అదే డాక్టర్ సజెస్ట్ చేసిన మూలని అదో డి విటమిన్ ఉంది ఇది అంటే అంతే. ఈ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంది ప్రశాంతంగా. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్కి మైమ్ టీచ్ చేస్తూ ఉంటానండి పిల్లలకి. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 10 years వర్క్ చేశా. అంటే బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్, సైలెన్స్ అనమాట. నేను పెర్ఫార్మెన్స్లు ఇచ్చేవాడిని అండి త్రూఅవుట్ ఇండియా, అన్ని ప్లేస్లోనూ ఇచ్చాను. దుబాయ్, బెహ్రాన్, కువైట్ అలాంటి ప్లేస్లో కూడా. సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాం. అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చామండి. అయితే అంతనే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాం. అంటే గంట సేపు ఇచ్చేవాడిని. మరి కబడ్డీ ఆడినంత స్ట్రెంగ్త్ ఉండాలి దానికి, క్రికెట్ ఆడినంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్, మూవ్ అవ్వాలి కదా బాడీలో ప్రతి పార్ట్. దానికి కూడా ఒకసారి మా చాట్ల శ్రీరాములు గారు ఎంత బాగా చెప్పారంటే అండి, ఒకసారి నేను ప్రోగ్రామ్ ఇస్తా, ది నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని అనౌన్స్ చేశానండి. అంటే మరి ఐటమ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక టగ్ ఆఫ్ వార్ చేశాను అనుకోండి, ఆ టగ్ ఆఫ్ వార్ ఇలా లాగడం ఉంటుంది కదా, ఆ ఫోర్స్ నేను ఫీల్ అవ్వకపోతే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు? అంతే కదా. ఫోర్స్ ఫీల్ అవ్వాలంటే స్ట్రెయిన్ కదండి. మరి నెక్స్ట్ ఐటమ్ నేనే అనౌన్స్ చేసుకోవాలి కదా. చేసినట్టు మరి ఆయాసం వస్తుంది కదండి. అంటే అప్పుడు శ్రీరామ గారు అన్నారు, మరి తాజ్మహల్ బ్యూటీ చూసి ఎంజాయ్ చేయాలి తప్పితే ఆ తాపీ మేస్త్రి చెమటలు చూసి ఎవడో ఎంజాయ్ చేయకూడరా. నీ చెమటలు బట్టి, నీ ఆయాసాన్ని బట్టి అయ్యో పాపం కష్టపడిపోతున్నాడు అని సింపతి కొద్దీ నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు అనకూడదు. నీ సింపతి కాదు, నీ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే అప్పటి నుంచి నేను సిస్టమ్ మార్చి ఒకళ్ళ చేత హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఎవరో మీలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత కాగితం మీద రాసి నెక్స్ట్ ఐటమ్ అని అనౌన్స్మెంట్ వాళ్ళ చేతి చేయించేవాడిని. నేను చేయకుండా వాళ్ళకి సరదాగా ఉంటుంది కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా. లేకపోతే ఆర్గనైజర్కి చెప్పి, ఆర్గనైజర్లు ఉంటాడు కదా, పొరుగురు అంటే ఇంకో మనిషిని తీసుకెళ్ళడం కష్టం. ఆ ఆర్గనైజర్ని పిలిచి, సార్ ఇవి నేను చేసేవి 10 items, ఫస్ట్ ఐటమ్ ఇది, సెకండ్ ఐటమ్ ఇది, ఈ అనౌన్స్మెంట్. ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు, 3 languages. ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాజ్ లాస్ట్ ఈ జాబ్ డ్యూ టు కరప్షన్. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగం ఎలా పోగొట్టుకున్నాడు లంచం పుచ్చుకుని అని, అలా చేయండి అని వాళ్ళ చేతి చేయించేవాడి. ఫారెన్లో అయితే, ఫారెన్ కంట్రీస్లో ప్లే కార్డ్స్ ఉంటాయండి, కార్డు మీద రాసి ట్రాఫిక్ కానిస్టేబుల్ అని ఈ లెఫ్ట్ వింగ్ నుంచి అలా స్లోగా నడుచుకుంటూ రైట్ వింగ్కి పెడతాడు. ఈ లోపల ఆడియన్స్ చదువుతారు, ఆర్టిస్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఇక్కడ అందరికీ చదువు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఆడియన్స్లో, నిరక్షరాస్యులు కూడా ఉంటారు కదా. అందుకని నేను ఆ సిస్టమ్ తీసి అనౌన్స్మెంట్ పెట్టాను. లంబాడీ గుడిసెల్లో కూడా చేసేసేవాడు సార్ వినాయక చవితి పందిరికి. సూపర్. అంటే స్టేజ్ అది మన ల్యాబొరేటరీ కదా, సైంటిస్ట్కి ల్యాబొరేటరీ ఎలాగో ఆర్టిస్ట్కి స్టేజ్ అలాగా. వినాయక చవితి ప్రోగ్రామ్ విపరీతంగా అప్పుడు కోట శ్రీనివాసరావు కూడా మిమిక్రీ చేసేవాడు వినాయక చవితి పందిట్లో. ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చేసేవాళ్ళం. వాళ్ళు ఏవి ఇస్తే ఆ డబ్బులు తీసుకునేవాళ్ళు సార్. ఒకసారి లంబాడీ గుడిసెల్లో చేస్తే అండి, వాళ్ళు లంబాడీ భాష వచ్చిన వాడు వచ్చేత అనౌన్స్మెంట్ ఇప్పించానండి. వాడికి చెప్పి వాడికి తెలుగు కూడా వచ్చు చేసి,
వాళ్ళండి లాస్ట్లో పాపం వాళ్ళు అందరూ చాలా పేదవాళ్ళు కదా, అవును. వాళ్ళు పళ్ళెం పట్టి ఆడియన్స్లో తిరిగారు సార్. బా పళ్ళెంలో డబ్బులు వేశారు సార్, ఇన్ని డబ్బులు ఇచ్చారు. బా హరిదాస్ గారు పంపుతారు చూడండి హరికథలో పూర్వోత్తరం, అవును. అంటే అవన్నీ చాలా థ్రిల్లింగ్ అండి. దాంతో ఇంకా బాధ్యత పెరుగుతుందండి. ఎస్ పాపం వీళ్ళు కళ్ళమ నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళ కష్టార్జితం మనకి ఇచ్చారే, ఎంతకంటే మనం ఎక్కువ కష్టపడాలి. పేమెంట్లు గౌరవప్రదంగా ఇచ్చేవాళ్ళ పేమెంట్ పట్టించుకునేవాడిని కాదు సార్, ఉద్యోగం ఉంది కదా సార్, నాకు ధైర్యం. అవును. వాళ్ళు పిలిచారంతే, చప్పట్లు, ఎంకరేజ్మెంట్. చప్పట్లు. కలకత్తా ఆంధ్రప్రదేశ్లో ప్రోగ్రామ్ చేశానంటే ఎంత థ్రిల్ అండి. రాంచీ, రూర్కెలా, ఇట్లన్నిటిలో అసలు అంత త్రివేంద్రం అన్నిటికీ వెళ్ళే కదంటే నా ఆర్టే కదా, అవునవును. డబ్బులు కాదు కదా, ఆర్ట్. Yes. డబ్బులు ఇచ్చేవారు, టోన్ ఛార్జీలు ఇచ్చేవారు, రాయల్గా ట్రీట్ చేసేవారు. అందులో సింగిల్ మ్యాన్ షో, నాకు ఎవరు ఇంకా అసిస్టెంట్లు, నేనే మేకప్ చేసుకునేవాడిని, నేనే టేప్ రికార్డర్ మ్యూజిక్ ఆన్ చేసుకునేవాడిని. గ్యాప్ అంటే ఐటమ్కి ఐటమ్ మధ్యలో ఆయాసం వస్తుంది కదా, బ్రీతింగ్ తీసుకునే కోసం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వదిలేవాడిని. ఒకసారి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రోగ్రామ్ జరిగితే మా ఆవిడంది, బెనారస్ కదండి, కాశీ నేను వస్తానండి అని. అంటే నేను యూనివర్సిటీ వాళ్ళకి చెప్పాను, సార్ నాకు అసిస్టెంట్ కావాలి సార్, నేను అసిస్టెంట్ తెచ్చుకుంటాను అని. నా మిస్సెస్ నా అసిస్టెంట్ అండి నా ప్రోగ్రామ్స్కి. అయ్యో అమ్మగారిని తీసుకురండి, తప్పకుండా దానికి ఉంది, దర్శనం చేయిస్తా ఉన్నారు యూనివర్సిటీ కుర్రాళ్ళు. ఇస్తే మా ఆవిడికి చెప్పి, నేను స్టేజ్ మీద నుంచి ఎగ్జిట్ అయ్యి లోపల రాగానే ఇది నొక్కు, నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆప్ చేయి చెప్పి మా ఆవిడికి చెప్పి, ఆవిడ కోచింగ్ ఇచ్చి చేసి ఆ పెర్ఫార్మెన్స్ చూసిండి. నెక్స్ట్ డే మేము వెళ్ళిపోవాలన్నమాట మాది అక్కడి నుంచి. వీళ్ళు బాటనీ వాళ్ళు అరేంజ్ చేశారు నాకు. అక్కడ మీలాంటి మిత్రుడు ఒక అతను తెలుసు, అతను నా ప్రోగ్రామ్ చూసి అరేంజ్ చేశాడు. చేసి కెమిస్ట్రీ వాళ్ళు, మా ల్యాబ్లో కూడా మీరు ఈ ప్రోగ్రామ్ ఇవ్వాలి, మీ టికెట్లు క్యాన్సిల్ చేసేయండి, మేము చేయిస్తామని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళు కెమిస్ట్రీ ల్యాబ్లో ఇంకో ప్రోగ్రామ్ పెట్టారు. అట్లా ప్రోగ్రామ్స్ వచ్చాయి, మైండ్ ప్రోగ్రామ్స్. ఎక్సలెంట్, అసలు దానివల్ల కూడా నాకు ఫిజికల్ ఫిట్నెస్ బాగుందండి. దాని గురించి ఇప్పుడు కూడా నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మైమ్ టీచ్ చేయడానికి కారణం కూడా అదే. ఎందుకంటే టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. ఇప్పుడు నేను చెప్పాలంటే నాకు తెలియాలి కదా, నాకు తెలియాలంటే తెలుసుకుంది నేను నేర్చుకుంటా కదా. అవును. నేను అమెరికా నుంచి కొన్ని పుస్తకాలు తెప్పించానండి, మైమ్ పుస్తకాలు తీసుకొని దానికి తెలుగులో నోట్స్ రాసుకుని తెలుగు అట్మాస్ఫియర్కి ఎలా చెప్పాలి. ఇప్పుడు అందులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి, అందరూ వాళ్ళు ఏంటంటే యాక్టర్ అవుదామని వస్తారు కానీ మైమ్ ఆర్టిస్ట్ అవుదామని రాదు కదా. అంతే కదా. మైమ్ అండి, జోగి దత్తా మైమ్ అకాడమీ అని కలకత్తాలో 5 ఏళ్ళు అండి, 5 ఏళ్ళు కోర్సు. వాళ్ళకి ఎందుకని అప్పుడు వాళ్ళకి ఏంటంటే బాడీ లాంగ్వేజ్ని మీకు సపోర్ట్ ఉంటుంది, డైలాగ్ సపోర్ట్ ఉంటుంది, క్యారెక్టర్ సపోర్ట్ ఉంటుంది, సెట్టింగ్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, ఇన్ని అడిషనల్ మీకు అడ్వాంటేజ్లు ఉంటాయి. అక్కడ మైములో అన్ని అడ్వాంటేజ్లు ఉండవు. ఈ అడ్వాంటేజ్ తీసుకుని మీరు ఆ ఎక్స్ప్రెషను అది నేర్చుకుంటే చాలు అని చెప్పి అలా చెప్పి. ఒకసారి అయితే మధుసూదన్ రావు రండి, నేను క్లాస్ చెప్తుంటే 1 hour క్లాస్ తీసుకునేవాడిని. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా యూసఫ్ కూడా వెళ్ళిపోయేవాడిని. 5 o'clock నా ఆఫీస్ అయిపోయేది, బస్సులో 6 o'clockకి వెళ్ళేది. 6 to 7 నా క్లాస్. ఇస్తే నన్ను చాట్ల శ్రీరాములు గారికి తీసుకెళ్ళి అక్కడ లెక్చరర్గా పెట్టించారు. అయితే మధుసూదన్ రావు గారు, మధుసూదన్ రావు గొప్ప డైరెక్టర్, ఆయన అండి 1 hour నన్ను అబ్జర్వ్ చేశారటండి. నాకు తెలియదు ఆ సంగతి. నేను క్లాస్ చెప్తుంటే కిటికీలోని చూశారటండి. చేసి చాట్ల శ్రీరాములు గారికి చెప్పారు, నువ్వు తీసుకొచ్చిన కుర్రాడు చాలా బాగా, అసలు ఆ ఫ్లో చాలా బాగుందయ్యా, చెప్తున్న పద్ధతి చాలా బాగా నచ్చింది, చేసి నా నెక్స్ట్ పిక్చర్లో అతనికి వేషం ఇస్తున్నాను అని చెప్పి, అప్పుడే చెప్పకు, కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్దాం, ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి కదా, అంతా ఉంది కదా అని చెప్పి నాకు బ్యూటిఫుల్ వేషం ఇచ్చారు. అవునా? ఓకే. దాంట్లో వర్క్ చేయడం వల్ల. ఓకే. మనం ఇందాకల ఆ తరం నటులతో, అందరితో, లెజెండ్స్తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఈ తరం యంగ్స్టర్స్ వచ్చారు, స్టార్ హీరోలు ఉన్నారు అందరూ, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ మీకు కలిగిందా సార్? ఇప్పుడు లైక్ మహేష్ బాబు కానీ, అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ, మర్చిపోయి అల్లు అర్జున్ సినిమాలో చేశారు కదా. అది పెక్యులర్ మహేష్ బాబు తోటి చేశానండి. మహేష్ బాబు తోటి ఇది దూకుడు సినిమాలో చేశాము. దాంట్లో తమాషా జరిగిందండి. ఆయన, ఏమండి రెడ్డి గారు ఎలా ఉంది మీ ప్రాబ్లం అంటాడు. బ్రహ్మానందంతో ఏం ప్రాబ్లం ఉంటుంది, చంపు తినేస్తున్నాడండి ఈయన, ఇది ఏదో చెప్తాను ఆ బాధ. వాడిని ఏడిపించడానికి చేస్తారు కదా, దూకుడు సినిమా పెద్ద హిట్ కదా. పెద్ద హిట్. నెక్స్ట్ డే మేము ఆయన దగ్గర అప్పు తీసుకుని అన్నీ తిరిగి ఇప్పించేస్తాడు. ఇప్పించి మేము అందరూ లైన్లో నుంచి ఉంటాం, నేను కూడా లైన్లో నుంచి, నేను నమస్కారం అన్నా అంటే, బ్రహ్మానందం ఇలా నమస్కారం నీకు కదా ఆయనకి అన్నాను నేను. డైరెక్టర్
కరెక్ట్గా ఇలాగే చేయండి, బ్రహ్మానందానికి నేను దండం పెట్టాడు అనుకుంటారు. అంటే మహేష్ బాబు అయితే పక్క నవ్వి ఈజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. మీరు చాలా సింపుల్గా ఎలా అంటే మీకు అది ఇంకేనా ఆయన పక్క నవ్వేశాడు. అయితే కట్ అన్ని డైరెక్టర్ మీరు నమ్మకండి సార్, మీరు నమ్మకండి. అది డైరెక్ట్ టేక్లో చేస్తారా? నేను మా రిహార్సల్లో చేశాను, రిహార్సల్లో చేస్తే బాగుంది చేసేయండి అన్నారు. ఆయన చెప్పలేదు, ఆయన చెప్పేది అంత ఏం లేదు కదా, టేక్ చేసేయండి ఇలా పెట్టి ఇలా అన్నాను. సూపర్. వాళ్ళండి వాళ్ళు సూపర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు అసలు చాలా. ఇప్పుడు మొన్న ఏదో పిక్చర్ ఉప్పు కప్పు రమ్మని కీర్తి సురేష్ తోటి మహానటిలో చేసింది. అవునవును. ఆ అమ్మాయితోటి చేసామండి. ఒక ఆయన ఐవి శశి గారని పెద్ద డైరెక్టర్. ఆయన నన్ను అంటే వాళ్ళకి 70 ఏళ్ళ వాడు కావాలి. ఓకే ఓకే. అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసిన అకౌంటెంట్. వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఆ ఊరు ప్రెసిడెంట్ అవుతుంది ఆ అమ్మాయి. వాళ్ళ నాన్నగారి దగ్గర విశ్వాసపాత్రుడు కాబట్టి నన్నే పెట్టుకుంటుంది. అందుకని 70 ఏళ్ళ వాడు ఒక 50-60 మంది వచ్చారు ఇంటర్వ్యూకి. అయితే ఆ ప్రొడక్షన్ మేనేజరు అంతకు ముందు వాడి దగ్గర పిక్చర్ చేశాను. అతను నన్ను నాకు ఫోన్ చేసి గురుగారు వస్తారా? తప్పకుండా వస్తానయ్యా, ఏంది డైరెక్టర్ మీట్ అంటే ఆయన మాట్లాడడంలో సార్ మరి మీరు 80 years అంటున్నారు, మీరు చేయగలరా? మరి మీరు మధ్యలో షూటింగ్ మానేశారనుకోండి చాలా మళ్ళీ రీషూట్ చేయవలసి వస్తుంది అంతాను, మీ హెల్త్ పర్మిట్ చేస్తుందా అన్నాడు. అంటే డెఫినెట్గా పర్మిట్ చేస్తుందండి, సబ్జెక్టు మీరు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి అన్న. డోంట్ వరీ అబౌట్ ఇట్, మేము అరేంజ్ కార్ ఎవ్రీథింగ్, మీకు క్యారవాన్ అరేంజ్ చేస్తాం, అంత బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే మీతో నిజం చెప్పాలండి, ఐ హావ్ టు టెల్ ఫ్యాక్ట్ టు యూ, ఐ కాంట్ డూ 2 things ఐ కాంట్ డూ సార్. 2 things యూ కాంట్ డూ? వాట్ ఈజ్ ఇట్? ఐ కాంట్ డ్యాన్స్ విత్ ది హీరోయిన్ సార్, ఐ కాంట్ ఫైట్ విత్ ది విలన్ సార్. ఈ 2 పెట్టకండి పక్కన వేసాడు. అదేదో నాకు పెడతారన్నట్టుగా నా క్యారెక్టర్. చేశారా? చేశారు, 20 రోజులు చేసామండి. పెద్ద అగ్రిమెంట్ అది, చాలా హ్యూజ్ అమౌంట్ ఇచ్చారు. ఏదో నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఎవరితో వాళ్ళకి అగ్రిమెంట్. ఓకే. ఆ అమ్మాయితోటి కాంబినేషన్ ఉండిస్తే ఓకే, వాళ్ళ పొజిషన్ తెలిసి కూడా ఇచ్చారంటే అది మామూలు. పెద్ద పెద్ద లయన్స్ క్లబ్ వాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారంటే వేరండి. అవును, వాళ్ళ ఫండ్స్ అవి. అవును. అంత మైమ్ అంత ఇంట్రెస్ట్గా చేసేవాడిని అండి. ఆ మైమ్ కూడా నేను థియేటర్ ఆర్ట్స్ చాట్ల శ్రీరాములు గారు వీళ్ళందరూ కలిసి వచ్చేసేవారు. ఏఆర్ కృష్ణ గారు అని పద్మశ్రీ అవార్డు విన్నారు. ఆయన మా నాట్య విద్యాలయకి చైర్మన్. ఆయన దగ్గర నేను 3 ఏళ్ళు కోర్స్ చేశానండి యాక్టింగ్లో. చేసి రవీంద్ర భారత్లో ఈ మైమ్ పెర్ఫార్మెన్స్ చూసి ఆల్ఫ్రెడ్ ఫారెన్ అని ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేర్చుకుని నేను సొంతంగా తయారు చేసుకుని కొన్ని ఐటమ్స్. మీలాంటి ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, రే ట్రాఫిక్ కానిస్టేబుల్ చేస్తున్నావు, కోటిలో ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడురా, వాడు ఉంటాయి, వాడి బాడీ లాంగ్వేజ్ ఉంటుందిరా, చచ్చే నవ్వు వస్తుందిరా, వాడిని అబ్జర్వ్ చేయని చెప్పాడు. అయితే నేను పుస్తకం తీసుకుని వెళ్ళి వాడిని అబ్జర్వ్ చేస్తున్నామంటే వాడు చేయడు కదా, అందుకని నేను వాడి ఎదురుగుండా ఒక చిన్న పాన్ షాప్ ఉంటే ఆ పాన్ షాప్ వాడిని అడిగి, బాబు అరగంట కూర్చుంటాను ఇక్కడ స్టూల్ మీద కూర్చుని కాగితంలో నోట్ చేసుకుని చేసే పెక్యులరీ ఏమున్నాయి, కొన్ని సంస్కారంగా ఉండవు, కొన్ని వాడు చేసే బాడీ లాంగ్వేజ్ అవి అవాయిడ్ చేసి మళ్ళీ నేనే ఎడిటింగ్, ఆన్లైన్ ఎడిటింగ్ చేసి దానికి కొంచెం యాడ్ చేసుకుని. ఇప్పుడు ఇచ్చింగ్ వచ్చింది అనుకోండి, సపోజ్ సిగ్నల్ ముఖ్యం, ఇచ్చింగ్ ముఖ్యం, ఇచ్చింగ్ ముఖ్యం, బాడీ సిగ్నల్ అలపోతే నాకే ఇలాంటి కొన్ని కామెడీ బిట్స్ పెట్టి చేసి చాలా బాగా హిట్ అయిందండి. అది కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాను. అది సూపర్. కన్యాకుమారి దగ్గర నుంచి కాశ్మీర్ వరకు ప్రతి తెలుగు అసోసియేషన్ పిలిచిందండి. త్రివిక్రమ్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? త్రివిక్రమ్ గారు ఇటు పక్కేమో బన్నీ. త్రివిక్రమ్ ఆయన దగ్గర ఫస్ట్ టైం అండి అది, సన్ ఆఫ్ సత్యమూర్తి అని. సన్ ఆఫ్ సత్యమూర్తి చేస్తే ఆయన రాగానే లేచి నుంచున్నాను నేను. డైరెక్టర్ లేవని కూర్చుని పెద్దవారు మీరు, ఇది మా అసిస్టెంట్ డైరెక్టర్ మీకు చెప్పాడా సీను అన్నాడు, మీకు కథ చెప్పాడా అన్నాడు. కథ ఎవరు చెప్పరండి, సీనే చెప్తారు, కథంతా చెప్పేంత టైం ఉండదు కదా వాళ్ళకి. అవును, చెప్పలేదంటే అసిస్టెంట్ తిడతాడేమో అని ఇది, చెప్పాడంటే చెప్పాడు కదండి అంటారేమో అని ఇది. అందుకని హాఫ్ వేలో పెట్టే తలకాయ, ఆవు చూడండి తోకతోటి నిజం చెప్పి తలతోటి అబద్ధం ఆడింది అలాగే.
ఆయనకి అర్థమైపోయింది. అంటే ఆయన కూర్చుపెట్టి సార్ అయితే నేను స్టేజ్ ఆర్టిస్ట్ అండి ఇదండి, మీరు మీ బయోడేటా చెప్పక్కర్లా, మీ గురించి తెలుసుకుని వేషం ఇచ్చాం అని చెప్పి ఆయన చెప్పారనమాట. ఒకప్పుడు హీరో చాలా గొప్ప బతుకు బతికినవాడండి, వాళ్ళ నాన్న కోటీశ్వరుడు చేసి మీకు చిన్న జలసి ఉంటుంది చేసి ఇప్పుడు వాళ్ళు చితికిపోయి మీ ఇంట్లో అద్దెకి దిగారు, మీరు చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు, మీరు విలన్ కాదు, వాడికి ఇరిటేట్ చేసి మాట్లాడతారు. ఇట్లా ఆ సీన్ అయ్యే టైంకి లాక్ కొడతాడు మిమ్మల్ని హీరో, ఇదండి సీన్, మీరు విలన్ కాదు, విలన్లో యాక్ట్ చేయకండి, వ్యంగ్యంగా సెటైర్గా ఉండాలి అంటే సార్ ఒకసారి చూపిస్తాను చూడండి సార్. ఏంటంటే మీ నాన్న జేబులో 100 రూపాయలు అంటే 1000 రూపాయలు పోజు కొట్టేవాడు, తెలుస్తుంది కదా ఇప్పుడు ఆ పోజు మీకేం పోలేదు అలాగే ఉంది అన్నట్టుగా మాట్లాడా. బాగానే ఉందండి, ఇలాగే మాట్లాడండి చాలు అన్నాడు. నేను చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పాను, ఆయన కొట్టడంలో రిహార్సల్ పర్ఫెక్ట్గా వచ్చింది, ఆ వేలు నా కళ్ళజోడికి తగిలి నాకు కళ్ళజోడి కింద పడిపోయింది, పగిలిపోయింది, షార్ట్ ఓకే అయిపోయింది. చేస్తే అల్లు అర్జున్ ఆయన ప్రొడక్షన్ ఆయన పర్సనల్ సెక్రటరీని పిలిచి పెద్ద ఆయన కళ్ళజోడు బదులు కొట్టేశాను, ఆయనకి షాపుకి తీసుకెళ్ళి ఆయన ఎంత ఖరీదంటే అంత ఖరీదు పెట్టి కొత్తది కొనికి అన్నాడు. వద్దండి నాకు యాక్సిడెంటల్గా జరిగింది అది, మీరేం కొట్టాలని కొట్టారా, యాక్సిడెంట్ వద్దండి, నేను అలా మీ డబ్బులతో కొనుక్కోను, నా డబ్బులతో కొనుక్కుంటానండి, ఎలా అయినా ఒకసారి నేను టెస్ట్ చేయించుకోవాలి కళ్ళు నేను అని చెప్పాను. నోను అదేం కుదరదు, మీరు నా డబ్బుతో కొనుక్కోవాల్సిందే. అంటే నేను కొట్టినవాడికే వరం ఇచ్చే హక్కు కూడా ఉంటుంటండి, మీరు కొట్టారు కాబట్టి మీరే వరం ఇచ్చే హక్కు మీకు ఉంటుంది, ఏం వరం కావాలి, మీరు చేసిన పిక్చర్ మీరు హీరోగా చేసే ప్రతి పిక్చర్లో నాకు చిన్న వేషం కావాలి. భలేవారండి, పెద్దవారండి, మా చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తున్నాము, మీరు ఎవరు గుడ్ ఆర్టిస్ట్, మీకు వేషాన్ని పిలిచి ఇప్పిస్తామండి మేము, ఇది ఏదంటే నవ్వుతూ మాట్లాడాడు. సూపర్ చేసి ప్రొడక్షన్ మేనేజర్ని పంపించి కారులో తీసుకుని నా కళ్ళజోడు గురించి వాడు ఆ సెక్రటరీ వదలలేదు నన్ను, తిడతాడు ఆయన, కొనుక్కోపోతే నన్ను తిడతాడు, పొద్దున్నే అడుగుతాడు ఆయన కొనిచ్చేవాడిని కొనుక్కుంటారండి. సూపర్ అంటే అనుభవం గురించి చెప్పుకోవడం. అంటే మొన్న ఒక ఛానల్ ఎవరు అడిగారు, ఏమండి మరి మీకు పుష్పలో మరి వేషం ఇచ్చాడు ఆయన ప్రామిస్ చేశాడు కదండి అని అడిగాడు ఛానల్లో. అడిగితే అది ఆయన తప్పు కాదండి, నా తప్పు, నేను వెళ్ళి కలవాలి కదండి వాళ్ళని, ఆయన ఎక్కడుంటారో తెలియదు, ఆయన ఇల్లు ఎక్కడో తెలియదు, ఆయన షూటింగ్లు ఎక్కడో తెలియదు, ఎలా కలుస్తాను సార్, కలవడం కష్టం కదండి, అది అందుకని నేను కలవలేదండి, నాదే తప్పు, కలిస్తే తప్పకుండా వేషం ఇచ్చేవారు. అంతే కదా, సూపర్ అండి. ఇండస్ట్రీలో దాదాపుగా అందరితో చేశారు. నందమూరి కుటుంబంతో అవకాశం వచ్చిందా? బాలకృష్ణ ఒక పిక్చర్ చేశారా? దాసనారాయణరావు డైరెక్షన్. దాసనారాయణ డైరెక్షన్. ఆ వేళ అందరూ అండి దాసనారాయణరావుకి కాళ్ళకి దండాలు పెట్టి పొద్దున్నే షూటింగ్లో అలా ఆయన కాళ్ళు ఇలా జాబు కూర్చున్నారు, అందరూ ప్రొడక్షన్ వాళ్ళందరూ ఆయన కాళ్ళకి దండం పెడుతున్నారు. అంటే నేను కాళ్ళకి దండం పెట్టకుండా ముందరు వెళ్ళిపోయా, ఎలా చూశాడు ఆయన, మళ్ళీ వెనక్కి వచ్చా, మీకు ఎందుకు దండం పెట్టలేదో తెలుసా, నాకంటే చిన్నవారు మీరు, మీకు దండం పెడితే ఆయుష్యణం, అందుకని దండం పెట్టలేదు. ఊరిని దుంపదంగా నాకంటే పెద్దాడు నువ్వు, అవునా, ఎప్పుడు పుట్టావు నువ్వు? 1945 సార్. ఓ పెద్దాడువే ఒప్పుకుంటా. సూపర్. అయితే అలాగే బాలకృష్ణ గారితో అక్కడ డిఫెన్స్ లాయర్ ఏదో స్క్రిప్ట్లో రాయడంలో నువ్వు అని ఉంది. ఆయన సైనికుడు, ఆయనలాగే ఉండే హీరో ఉంటాడు, హీరో షూటింగ్లో చచ్చిపోతే ఈ సైనికుడిని తీసుకొచ్చి హీరోగా పెడతాడు కదా. అదేదో రహస్యం తెలిసి కోర్టుకు వెళ్తుంది, కోర్టులో ఇంటరాగేషన్, నేను డిఫెన్స్ లాయర్ని, స్క్రిప్ట్లో ఎక్కడో నువ్వు అని వచ్చింది. అంటే బాలకృష్ణ గారితో అడిగాడు, సార్ నువ్వు అని ఉంది, మరి మిమ్మల్ని నేను నువ్వు అనొచ్చా? అదేంటండి మీరు డిఫెన్స్ లాయరు, నేను క్రిమినల్ కింద వచ్చాను ఇక్కడికి, తప్పే ఉంది, ఒరేరు కూడా అనొచ్చు, ఏముంది అంటే నా అనుభవం వల్ల అంటలేదండి. ఏమిటి మీ అనుభవం అన్నాడు ఆయన. అంటే ఇంతకుముందు నేను ఒక సినిమాలో క్యాషియర్ వేషం వేశానండి, ఒక హీరో గారిని ఆ విత్డ్రాయల్ ఫార్మ్ ఫిలప్ చెయ్యి అన్నానండి, చెయ్యి అంటావా
నేను హీరోని చెయ్యండి అనాలి అన్నాడు ఆయన. ఆ పేరు చెప్పలేదు అనుకోండి, మోహన్ బాబు గారు. అవునా? ఓకే ఓకే. జనరల్గా నేను క్యాషియర్ని బ్యాంక్లో విత్డ్రాయల్ ఫార్మ్ ఫిల్అప్ చేయి అంటాం కదా, నేను హీరోని చెయ్యండి అనాలి. చెయ్యని ఉందండి దాంట్లో స్క్రిప్ట్లో, అయినా సరే చెయ్యండి చెయ్యండి అన్నారు. అందుకని ఆ అనుభవంతో పేరు చెప్పలేదు ఆయనకి, హీరో ఇలా అన్నారండి, అందుకని ఆ భయం కొద్దీ నువ్వు అనొచ్చా మిమ్మల్ని అని అడుగుతాను. అనొచ్చండి, ఏముందండి స్క్రిప్ట్లో, ఏముంది దానికి. ఓ సూపర్, చాలా జ్ఞాపకాలు. భలే భలే చాలా థ్రిల్లింగ్. అందులో ఇప్పుడు ఏంటంటే మీలాంటి వాళ్ళు అడుగుతారు కాబట్టి చెప్పబుద్ధి ఇస్తుందండి. అదే సార్, మా మనోడు నన్ను ఏం అడుగుతాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాడికి బోర్ కొడతాయి ఇలాంటివి. ఓకే ఓకే. వాడికి ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. ఒకసారి షూటింగ్ తీసుకెళ్ళా, తర్వాత మళ్ళీ వాడు రాలేదు. టైం వేస్ట్ తాత, ఎందుకు నీకు కూడా వచ్చి. అవునా? టైం వేస్ట్ అన్నాడు షూటింగ్? టైం వేస్ట్ ఎందుకు, నాకు ఏం ఎంటర్టైన్మెంట్ ఉంది అది, మళ్ళీ పిలవకు, నేను రాను. సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తాను, సినిమాకి ఇష్టమైన సినిమాలు చూస్తాడు. ఓకే ఓకే. నిన్నే వెళ్ళి నాని పిక్చర్ హిట్. ఓకే, నాకు ఒక సందేహం సార్, మీ ఇంత సుదీర్ఘమైన జర్నీలో చాలా అనుభవాలు చెప్పారు, అన్నీ కూడా మంచి అనుభవాలు. బట్ ఇంత పాజిటివ్ యాటిట్యూడ్లో, పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్న మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు ఇరిటేట్ చేసిన సందర్భాలు ఉంటాయి, కోపాలు చేసినవి, బాధ పెట్టిన సందర్భాలు ఉంటాయి కదా? ఉంటాయి సార్, ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అంటే ఇరిటేట్ సంఘటనల కంట ఇరిటేట్ అయ్యే మనస్తత్వం ఎక్కువ ఉంటుందండి. సంఘటన ఇన్స్పిరేషన్ ఇంతే, చేమంత ఉంటుంది, ఇరిటేట్ అయ్యే మనసు ఎంత ఉంటుంది. ఎంత చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఎంత ఇరిటేట్ అయిపోతుంది. అంత పెద్దగా ఇరిటేట్ అయ్యేందుకు లైట్గా తీసుకోవచ్చు. అది మనలో ఉంటుందండి ఎక్కువ. అంటే మొదట్లో ఇరిటేషన్ ఎలా ఉండేదంటే, పొద్దున్న పిలిచి సాయంత్రం షార్ట్ తీశారనుకోండి, లీవ్ వేస్ట్ అయిపోయింది, ఇరిటేషన్ వచ్చింది. ఈ లీవ్ ఇంకో సినిమా కదా, మనకి అలా తీస్తారని తెలియదు. మనం వెళ్ళగానే దండ వేసేసి మన షార్ట్ తీస్తారు అనుకునే వాళ్ళం అజ్ఞానంలో. వాళ్ళు సాయంత్రం వరకు కూర్చోబెడతారు, సాయంత్రం కూర్చోబెట్టే దానికి ఇప్పుడే పిలవడం ఎందుకని ఇరిటేషన్ వచ్చేది. ప్రొడక్షన్ మేనేజర్ ఏముంది, ఇప్పుడు వంట చేసేవాడికి కూరగాయలన్నీ ఇస్తాడు, వాడు ఇష్టం వచ్చిన జరుగుతాడు. డైరెక్టర్ మనుషులు అప్పచెప్పాడు, వాడి బాధ్యత అప్పచెప్పేసి. నాని కూడా ఎంత మంచి కుర్రాడు అంటే అండి, కుర్రాడనే అనాలి. ఆయన ఫస్ట్ పిక్చర్ అండి అయింది. ఫస్ట్ పిక్చర్లో పేరు మర్చిపోయాను, అష్టచమ్మ కంటే ముందర. అప్పటికి ఇంకా ఆయన పాపులర్ హీరో అవలా. ఆయన దొంగతనాలు చేస్తూ ఉంటాడు సినిమాలో, నేను లాయర్ని, దొంగతనాలు దొరకకుండా ఎలా చేయాలో అడ్వైట్ చేస్తూ ఉంటా ఆయనకి. అది క్యారెక్టర్. అయితే అది చేసిన తర్వాత గ్యాప్లో, చాలా ఏళ్ల తర్వాత గ్యాప్లో మళ్ళీ ఆయన కలిశాను నేను. ఆయన కలిసి సారథి స్టూడియోలో మేము ఏదో షూటింగ్ చేస్తున్నాం, పక్క ఫ్లోర్లో నాని గారు ఉన్నారంటే, ఆయన అది గుర్తుపడతాడో లేదు, అయినా ఒకసారి వెళ్ళి విష్ చేద్దామని వెళ్ళా. వెళ్ళి అయితే కుర్చీలోంచి లేచాడండి. పెద్దవాడిని అని గౌరవం కొద్ది, నేను కూర్చోండి సార్, ఇది మీరు ఉన్నారని చెప్పి ఊరికే విష్ చేద్దామని వచ్చానండి, మీరు పిక్చర్ చేస్తున్నారని చెప్పి తెలిసింది, అందుకని వచ్చాను ఆయన చెప్పేటోడికి అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పా. సార్ మీ పిక్చర్లో ఏదైనా వేషం ఉంటే చెప్పండి సార్, ఇప్పుడు రిటైర్ అయిపోయాను, ఖాళీగా ఉన్నాను, అవుట్డోర్కి అయినా వచ్చేస్తాను అంటే నవ్వేసి వేసి అలాగేలండి అన్నాడు. అని మెట్లు దిగి కిందకు వస్తున్నాను సార్. ఆ ప్రొడక్షన్ మేనేజర్ గౌబా మెట్లు పరిగెత్తుకొచ్చి, మిమ్మల్ని నానిగారు పిలుస్తున్నారు. నేను పైకి వెళ్ళే లోపల నాని డైరెక్టర్కి చెప్పాడండి. ఆ డైరెక్టరు మన నాగేశ్వరరావు గారు, నాగార్జున, మనం సినిమా తీసే చూడండి, షూటింగ్ ఆ షూటింగ్ అండి. చేస్తే మమ్మల్ని నాని పిలుస్తున్నారండి అంటే గౌబా వెళ్ళా. చేస్తే డైరెక్టర్ గారితో చెప్పానండి మీ గురించి, ఆయన మీకు వేషం ఫిక్స్ చేశారు, వృద్ధాశ్రమంలో ఒక వేషం ఉంటుంది, ఆయన సరిగ్గా సరిపోతారన్నారు మిమ్మల్ని చూసి. ఆయన నన్ను పిలిచి, యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఫర్ దట్ రోల్, 2 days వర్క్ ఉంటుంది, చిన్న వేషమే చేస్తారా? చిన్న వేషాలు బోల్డ్ చేశాను సార్, చిన్న వేషం అంటారు, చిన్న పెద్ద ఏమో సార్ పెర్ఫార్మెన్స్కి. అంటే చిన్న వేషమే సరిగ్గా చేయకపోతే పెద్ద వేషం ఎక్కడ ఇస్తారు? సూపర్, ఆన్ స్పాట్లో వేషం ఇచ్చేస్తారు. అంటే నాని చెప్పడం జనరల్గా గమ్ముని అలాగేలేండి అంటారు, అంతేగా. వాళ్ళకి గుర్తుండకపోవచ్చు, వాళ్ళకి బోల్డ్ టెన్షన్స్ ఉంటాయి, ఆ టెన్షన్లో మన ప్రాబ్లం ఏం పెద్ద ఇదిగా ఉండదు కదా. అవును, అని అంత గుర్తుపెట్టి చెప్పాడంటే ఆన్ స్పాట్లో అయిపోయింది. మనం చాలామంది అంటూ ఉంటారు మా రిలేటివ్స్లో,
మీకు నాని తెలుసు కదా, వెళ్ళి కలవచ్చు కదా. ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎక్కడ కలవాలో తెలియదు, ఓపిక కూడా ఉండాలి కదా. అప్రోచ్ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి, ఫాలో అప్ చేయాలి. చేసి యంగ్ ఏజ్లో కనుక ఆయన బాగా పెద్ద హీరో అయిపోయి ఉండి నేను యంగ్గా ఉన్నప్పుడు పర్సూ చేసేవాడు. ఇప్పుడు పెద్దవాడిని ఇప్పుడు వచ్చినవి చాలు నాకు. నెలకు ఒక సినిమాకి ఎవరెవరు ఫోన్ చేస్తూ ఉంటారు. మొన్న ఎవరో ఫోన్ చేసి మీకు జడ్జి వేషం అండి అన్నారు. అంటే జడ్జి వేషానికి నేను అన్ఫిట్ అండి, జడ్జికి ఎక్స్ప్రెషన్ పలకకూడదు, నాకు ప్రతిదీ ఎక్స్ప్రెషన్ పలుకుతుంది నిర్మోహమాటంగా చెప్పాను. అంటే డైరెక్టర్ గారు, మా ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేశాడు, ఇస్తే నేను జడ్జి వేషానికి పనికి రానండి అంటే ఇలా చెప్తున్నాడండి ఆయన. అంటే డైరెక్టర్ గారు మాట్లాడతారు. డైరెక్టర్ గారు ఫోన్ తీసుకుని, సార్ మీరు ఇలా అన్నారట, ఐ అప్రిషియేట్, బట్ ఈ జడ్జి ఎలాంటి వాడంటే డిఫెన్స్ లాయరు, ప్రాసిక్యూటరు ఇద్దరు కూడా మూడు పెళ్ళాలి. ఇద్దరు ఇంట్లో దెబ్బలాడుకున్నట్టేనే కోర్టులో కూడా దెబ్బలాడుకుంటారు. మీకు విపరీతమైన ఇరిటేషన్. వాళ్ళకి ఒళ్ళు ఇది కొంప అనుకుంటున్నారా, కోర్టు అనుకుంటున్నారా అని చెప్పేసి విపరీతంగా తిట్టేస్తారు. జడ్జి తిట్టడు, ఇరిటేషన్ రాదు. అందుకని మీరే కరెక్ట్ అనిపిస్తుంది, అయితే చేస్తానండి. సూపర్ కదా, నాకు సూటబుల్ అండి వేషం, ఎవరికి ఇవ్వకండి, నేను వస్తాను. సూపర్ వేషం ఇదైతే, ఎక్సలెంట్. పెళ్లిగా అనిపిస్తారు, పెళ్లిగా అనిపిస్తుంది. మొన్న సప్తగిరి కదా, ఓకే ఓకే, సూపర్ వేషం అది. అదే సరదాగా ఉంటాయి సార్ ఆప్షన్లో చెప్పుకుందుకు. ఎస్ ఎస్, అడిగేవాడు కూడా ఉండాలి కదా, మీలాంటి వాళ్ళు అడుగుతారు. సూపర్ సార్, మీ జ్ఞాపకాలన్నీ మాతో పంచుకున్నారు. ఎక్సలెంట్. రచయితగా మీలో ఇంకో కోణం, ఎన్ని బుక్స్ రాశారు సార్ ఇప్పటివరకు? బుక్స్ రాయలేదు కానీ కథలు ఒక 70-80 కథలు రాశాను. ఒక 25 కథల వరకు బహుమతులు వచ్చాయండి. అంటే కొత్తలో రాసేటప్పుడు రిజెక్టే వచ్చేవి. అవి ఏదో తప్పు రాశాను, ఏదో సరిగ్గా వాళ్ళు ఎడిటర్ గారిని సాటిస్ఫై చేయలేదని మళ్ళీ రీరేట్ చేసి పంపించేవాడిని. పంపించి ప్రైజ్లు వచ్చేవి రీరేట్ చేసి. అలాంటి కథలు ఒక 23-24 కథలు పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ వాళ్ళు బహుమతులు వచ్చిన కథలని. ఇవేనా? ఇది కింద పుస్తకం, బహుమతి వచ్చిన కథలని ఈ పుస్తకం వాళ్ళు వేసారు. ఇది ఈ బుక్, ఈ పుస్తకం అమ్మకో అక్షరం. అవి 2 ఫోటోలు వేయడానికి కారణం కూడా మా ఆర్టిస్ట్ ఏమన్నాడంటే, ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది కదా, అవును, తెల్ల కాగితాన్ని నలుపు చేసేవాడు రచయిత, ఈతల పక్కన మేకప్ తో చూడు కలర్ వేసుకున్నాం, అది ఆర్టిస్ట్. రెండు కలిపి అందుకని 2 బొమ్మలు వేసాను అన్నాడు. ఓ సూపర్. అమ్మకో అక్షరం. అక్షరం అంటే క్షయం లేనిదండి. అక్షరం అంటే చాలా, అక్షరానికి అద్భుతమైన అర్థం ఉందండి. దానికి క్షయం లేదు అసలు, దానికి చావు అంటూ లేదు అక్షరానికి. ఓ ఎక్సలెంట్ అండి. ఇది బాగా మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత విజయవాడ వాళ్ళు వేరే రైట్స్ తీసుకుని ఇంకొకటి వేసారా? ఇది వేరే కథలు, ఇంకో 23 కథలు ఓకే వాళ్ళు వేసి మీ పేరుతో వేస్తారు, నా పేరుతోటి వేశారు. వేసి మీ ఫోటో వేద్దామండి, సినిమా ఆర్టిస్ట్ కాబట్టి సేల్స్ బాగుంటాయి, ఏదో బొమ్మ వేయద్దు, మీ బొమ్మ నా బొమ్మ వేశారు. ఓకే సూపర్ సార్, మామూలుగా రాలేదు బుక్స్. అండ్ ఆల్రెడీ రచయితలు మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇన్స్పిరేషన్ నేను చిన్నప్పటి నుంచి మనం కథలు రాయాలని. ఇప్పుడు కాస్త ఖాళీ దొరుకుతుంది కాబట్టి కాలక్షేపం. పెద్ద నేనేం గొప్ప రైటర్ని కాదండి, నాకు మంచి గొప్ప రైటర్లు అందరూ ఫ్రెండ్స్ అండి. ఎండమూరి వీరేంద్రనాథ్ నాకు గురుమిత్రుడు. అవునా? నేను ఏదైనా కథ రాస్తే అతనికి ఈమెయిల్ పంపుతా, బాగా రాసేవు జర్నీ అంటాడు, లేకపోతే బాగోలేదయ్యా మార్చంటాడు. నెలకోసారి కలుస్తూ ఉంటాను, నాకు మంచి సలహాలు ఇస్తాడు. ఇంకొక తమాషా అయింది విన్నాను ఇక్కడ, మామూలుగా చర్చికి వెళ్ళి గీతా బోధ చేశారంటే ఏంటి, ఏ సందర్భంలో జరిగింది అది? అది నేను చాలా సినిమాల్లో క్రిస్టియన్ పాత్ర వేసానండి. అందులో నా పేరు జెన్నీ అంటే క్రిస్టియన్ అనుకునేవారు. అవును, అంటే జెన్నీ అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అలా పిలిచేవారు. అవును, బుజ్జి, చిన్న, కన్నా, చంటోడు, ఇలా ముద్దు పేరు జనార్దన్ రావు గారు కదా, జనార్దన్ రావు, జెన్నీ అని పిలిచేవారు. సినిమా ఫీల్డ్లో కూడా క్యాచీగానే ఉంటుంది ఇది అని చెప్పి నేను, అందులో ఏంటంటే జనార్దన్ రావు మైమ్ షో అని బ్యానర్ రాస్తే ఇంత లెంగ్త్ ఎక్కువైపోయింది, అందుకని జెన్నీస్ మైమ్ షో అని బ్యానర్ పెట్టేవాడు. స్టైలిష్గా ఉండేది. అదేదో ఫారెన్ నుంచి వచ్చినట్టున్నాడు ఇడు అనుకుంటారు. ఫారినర్స్ అంటే కొంత క్రేజీ కదా, అదే మనం రాజమండ్రి రోడ్ అంటే మన ఊరోడే రా అంటారు. అందుకని జెన్నీ అలా అలవాటైపోయింది. ఇస్తే నేను చాలామంది క్రిస్టియన్కి ఏ చర్చి కడతారు సార్ అంటే, నేను దొరికిపోవడం ఎందుకు వాళ్ళకని, మీరే చర్చి కడతారు, మేము సికింద్రాబాద్ చర్చి కడతాం, అదే అందుకనే కలవలేరు, నేను హైదరాబాద్ చర్చికి వెళ్తానండి అని వాళ్ళని అప్పుడప్పుడు తప్పించుకుందుకు. ఒక ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు రాజు అని, అతను క్రిస్టియన్ ఫ్రెండ్,
అతను నందిగామ దగ్గర పల్లెటూరులో క్రిస్టియన్ సభలు జరుగుతున్నాయి. అయితే గెస్ట్గా రాగురు నా కారులో తీసుకెడతాను. క్రిస్టియన్ సభలు నేను గెస్ట్ ఏమిటైనా బొంద, బైబిల్ ఇప్పుడు చదవలేదు, క్రీస్తు గురించి తెలియదు, ఏం మాట్లాడతాం మనం, బాగుండదు, అసహ్యంగా ఉంటుంది అని. వెళ్ళే కొంచెం పల్లెటూరు వాళ్ళు, సినిమా యాక్టర్ అంటే సరదాగా ఉంటుంది వాళ్ళు, వాళ్ళందరూ వస్తారు. కొన్ని వందల మంది జనాభా అయితే అని చెప్పి కొన్ని బైబిల్లో ఏవో కొన్ని చిన్న చిన్న పాయింట్లు ఏవో చెప్పాడు. గుర్తుపెట్టుకుని వీటి మీద కొట్టాయి అని చెప్పి అతను పాస్టర్ అతను. అయితే అప్పుడు నేను రెగ్యులర్గా భగవద్గీత చదువుతూ ఉంటానండి. భగవద్గీతలో ఉన్న సిమిలారిటీసు, బైబిల్లో ఉన్న సిమిలారిటీసు అతను చెప్పిన దాన్ని బట్టి ఆ రోజు చెప్పి, చిన్నప్పుడు కృష్ణుడిని బాల్యంలో కంసుడు మేనమామ చంపేయాలని గోకులం వెళ్ళిపోయాడు కృష్ణుడు. అయితే ఆ ఏజ్ గ్రూప్ 6 నెలల పిల్లల్ని, ఏడాదిలో పిల్లల్ని, కొన్ని 100 మంది పిల్లల్ని చంపేశాడు కంసుడు. అట్లాగే యేసుక్రీస్తు పుట్టాడని తెలిసింది సైతాను చిన్నపిల్లలందరినీ చంపేశాడు సైతాను. చేస్తే భగవంతుడు, యేసుక్రీస్తు అయినా భగవంతుడే, కృష్ణుడైనా భగవంతుడే, భగవద్గీత అయినా ఒకటే, బైబిల్ అయినా ఒకటే అని ఇలా జనరల్గా కొట్టేశాడు. కొన్ని తెలుసున్నవి అందరూ భలే చెప్పారండి. మీరు క్రిస్టియన్ బ్రాహ్మణ, మీరు బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ లక్షణాలు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, బ్రాహ్మణుడు అంటే వేదం చదువుకోవాలి, ఇవన్నీ నేను వేదం చదువుకోలేదు, నేను నాకు తెలుసునేవో మంచి మాటలు చెప్పాను మీకు అంతే. అదైనా రాజు గారు చెప్పారు, ఆయన డేవిడ్ రాజు గారు చెప్పారు కొన్ని పాయింట్లు, వస్తూ కారులో చెప్పాడు ఆయన. ఓకే ఓకే, సూపర్. అది చర్చ అనుభవం, అది ఓకే, మనం చర్చించుకుంటున్నాం. అంటే మనకి అప్కమింగ్ స్టేజ్, మీరు ఇప్పుడు అప్పుడప్పుడు వేషాలు వేస్తున్న స్టేజ్, కొంతమందికి పెద్ద ఆర్టిస్టులను పట్టించుకొని చిన్న ఆర్టిస్టులను పట్టించుకోరని, లేకపోతే చిన్న క్యారెక్టర్ చేస్తుంది కాబట్టి చిన్న ఆర్టిస్ట్ చిన్న చూపు చూడటం, కసురు కోటాలు, లేకపోతే డైరెక్టర్లు కోన సందర్భాల్లో కోపపట్టాలు, ఇట్లాంటివి ఫేస్ చేశారా మీరు? అంటే డైరెక్టర్లు ఎప్పుడు కోపపడింది లేదండి, నా అదృష్టం అది. తర్వాత నా కో యాక్టర్స్ కూడా ఎప్పుడు కూడా ఇరిటేట్ అయింది లేదు నా దగ్గర, నా అదృష్టం. ఎందుకంటే దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఏజీ పెద్దవాడు అని గౌరవం ఇవ్వడం ఒకటి, తర్వాత నా పెర్ఫార్మెన్స్ కూడా పాపం బాగా చెప్తాడు, ఇదేదో ఈ డైలాగ్ దోడేసి ఉంటాడు అంతే, బాగా చెప్తాడు. బేసికల్లీ ఈజ్ ఏ గుడ్ ఆర్టిస్ట్ అని ఎక్స్క్యూజ్ చేయడం ఉన్నాయా, సందర్భాలు ఉన్నాయా? సందర్భాలు దోడేసి కట్ట అని ఏంటండి అది అని ఎప్పుడు కోపడలేదు. ఇంకోటికి తీసుకుందామండి అన్నవాళ్ళే తప్పితే. అలాగే డబ్బు గురించి కాల్చుకు తిని 10 సార్లు ఫోన్ చేసి, ఏం సార్ నా చెక్ ఏమైంది సార్ అంటే విసిగిస్తాడండి బాబు, ఈయన్ని పెట్టుకోవద్దండి అంటారు. అందులో మంచితనం ఉంటే 10 మందికే చెప్తారు సార్, మేము మాత్రం చెడ్డతనం ఉన్నా 100 మందికి చెప్తారు. ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా సివిల్ లైఫ్లో కూడా అంతే, మన బంధువుల్లోనే అంతే. మన బంధువుల్లో ఆదరించి మనం చేయగలిగిన ఏదో ఉడతా సాయం చేసామనుకోండి, మావయ్య చాలా మంచివాడు, బాబాయ్ చాలా హెల్ప్ చేస్తాడు, పెద్దనాన్న చాలా మంచివాడు అంటారు. లేదు మనం ఏం పట్టించుకోలేక ఒంటికాయ సొంటి కొమ్మిలో ఉన్నాం అనుకోండి, స్వార్థపరుడు, ఏం పట్టించుకోడు. నేను హాస్పిటల్లో ఉంటేనే చూడడానికి రాలేదు, ఆడేం మాట్లాడితే ఆడ హాస్పిటల్లో ఉంటే రావాలా, మనం వెళ్ళాలా? ఓకే, ఇది జీవితం నేర్పుతుంది సార్ పాఠాలు. మనకి చాలా ఒక హ్యూజ్, ఏ ఇండస్ట్రీకి లేని వరం మన దగ్గర ఉండేది. కమెడియన్స్ 35 నుంచి 35 మంది కమెడియన్స్ వరకు ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నూతన్ ప్రసాద్ గారని, లేకపోతే ధర్మవరపు గారు. నూతన్ ప్రసాద్ కూడా నాకు మంచి ఫ్రెండ్ అండి, వాడు హెచ్ఏలో వచ్చేసేవాడు. అవునా? వాడు నాటకాల్లో భానుప్రకాష్ దగ్గర వర్క్ చేసేవాడు, శిష్యుడు. నన్ను డాక్టర్ వివేకానందమూర్తి అని ఇప్పుడు లండన్లో ఉన్నాడు, అతను మిమిక్రీ చేసేవాడు, బాబు గారి పిక్చర్లో కూడా వేసాడు. అతను మిమిక్రీ, నా మైము 2 పెట్టించేవాడు ఈ నూతన్ ప్రసాద్. నేను ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళాను, మెడ్రాస్లో మా బ్రాంచ్ ఉండేది, అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను నూతన్ ప్రసాద్ దగ్గరే ఉండేవాడిని. అసలు ఆదివారం వచ్చిందంటే నాకు కాలక్షేపం ఉండేది కాదు, హోటల్లో రూమ్లో కూర్చుంటాం. అందుకని ప్రసాద్ దగ్గరికి వెళ్తే వాడు స్టూడియోకి డబ్బింగ్లకి వాటికి వెళ్తే వాడు కూడా తీసుకెళ్ళేవాడు. అంత మంచి ఫ్రెండ్. సూపర్ అండి. ఇప్పుడు మీరంతా ఒక కుటుంబంలో ఉండేవాళ్ళు, ఒక 30 మంది. ఏవి గారి సినిమా అంటే 30 మంది అక్కడ ఉండేవాళ్ళు మీరు అంతా. అంటే ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, సినిమా కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు సపోజ్ ఫంక్షన్ అయిందనుకోండి, ఆ ఫంక్షన్ అయ్యే వరకునే ఆ కుటుంబంలో వాళ్ళు ఉంటారు.
ఫంక్షన్ అయిపోయిన తర్వాత వీడు విజయవాడ వెళ్ళిపోతాడు, వాడు రాజమండ్రి వెళ్ళిపోతాడు. అలాగే ఆర్టిస్టులు కూడా సీన్ అయిపోయిన తర్వాత ఎవరితో వాళ్ళది అంతవరకు మంచి కోఆర్డినేషన్ ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పటికి కొంతమంది మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. కోటా శ్రీనివాసరావు ఫోన్ చేస్తూ ఉంటాడు, ఎలా ఉన్నావురా ఏమిటి ఇది అని. నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటా, వెళ్ళి కబుర్లు చెప్తా. మొన్న బ్రహ్మానందం అతను యూరప్ నుంచి ఒక మిత్రుడు వచ్చాడు, మిత్రుడు కొడుకు 25 ఏళ్ళ కుర్రాడు. అతను బ్రహ్మానందం అంటే ఏమో పిచ్చి, ఇస్తే యూరప్ నుంచి వచ్చాడు. వాడు బ్రహ్మానందం ఇప్పుడు ఇండియా వచ్చి చార్మినార్ చూడాలి ఇవి చూడాలి కదా, బ్రహ్మానందం చూడాలి అడిగి నేను జనరల్గా అలాంటి పెద్ద పట్టించుకోను. పాపం అతను యూరప్ నుంచి వచ్చాడు అని చెప్పి బ్రహ్మానందం ఫోన్ చేశారు. గురువు ఇలాగా మా ఫ్రెండ్ కొడుకు అతను చూడాలనుకుంటున్నాడు, యూరప్ నుంచి వచ్చాడు, యంగిస్టర్, ఇదేంటే నువ్వు ఖాళీగా ఉన్నావు లేదో కనుక్కుని చెప్తానన్నా అంటే రేపు ఖాళీ, రేపు సాయంత్రం తీసుకురా సరదాగా అన్నాడు. అంటే సాయంత్రం తీసుకుని వెళ్ళాను. ఓకే. అప్పుడప్పుడు అక్కడ డబ్బింగ్ ఈ మన స్టూడియో ఉంది కదండి, అక్కడ దగ్గరే కదా స్టూడియోకి వచ్చాను బ్రహ్మానందం డబ్బింగ్కి. డబ్బింగ్ అయిపోయింది, ఖాళీగా ఉన్నాం అంటే రా ఖాళీగా ఉన్నా అంటే వెళ్ళి కాసేపు కూర్చుని డబ్బులు చెప్పి. ఓకే. ఎక్కువ విసిగించను నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు. ఎప్పుడైనా తను ఖాళీగా ఉన్నాను సరదాగా ఫోన్ చేసి. ఓకే. ఇంకెవరెవరు ఉన్నారు సార్ టచ్లో? ఏవిఎస్ కూడా బాగా మాట్లాడు. ఏవిఎస్ మా మనవరాలు పుట్టినరోజుకి బారసాలకి అది వచ్చాడు. అవును. గుండెన్ మంత్రవాడు చాలా 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 ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళేవాడు, మమ్మల్ని స్టేజ్ షోస్ చేసేవాళ్ళం. నేను, చిట్టుబాబు, అనంత్, గౌతమ్ రాజు, మేమందరం స్టేజ్ షోస్. దానికి ఆర్గనైజర్ గుండెన్ మంత్రాడే. ఏవిఎస్ గుండెన్ మంత్ర గారు బాగా చేసేవాళ్ళు అప్పుడు. చేసేవారు. వాళ్ళ ఫ్యామిలీస్ కుటుంబాలు ఏమన్నా టచ్లో ఉంటాయి సార్ ఎవరన్నా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? గుండెన్ మంత్ర ఒక కొడుకు, వాడు ఎంటెక్ చేశాడు అమెరికాలో, ఎక్కడో బెంగళూరులోనే ఎక్కడో ఉద్యోగం. ఓకే. ఓకే. ఫ్యామిలీ తగ్గలేదు. ఓకే. నూతన ప్రసాద్ గారి ఫ్యామిలీ సార్? నూతన ప్రసాద్ కొడుకు కొంచెం టచ్లో ఉండేవాడు. ప్రసాద్ పోయిన తర్వాత, ప్రసాద్ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు కూడా. ఫిల్మ్ పక్కన ఇల్లు ఉండేవి, 2 ఇల్లు ఉండేవి పక్కన. తర్వాత వాళ్ళ అబ్బాయి టచ్ లేదు. ఓకే. ఓకే. అంటే ఒకటండి, వాళ్ళు తిన్న వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు నాన్న ఫ్రెండ్స్తో టచ్లో ఉండే ఉండదు, వాళ్ళ ఫ్రెండ్స్తో టచ్లో ఉంటారు. అవునవును. కొంతమంది ఉంటూ ఉంటారు, మా నాన్న ఫ్రెండ్ అని పిలుద్దాం అని, ఇది కొంతమంది ఉంటూ ఉంటారు. మన ఎవరో వాళ్ళు గుండెన్ మంత్రావు కొడుకే, వాడు నా పెళ్ళి నేను నాన్న ఫ్రెండ్ అని చెప్పి అందరినీ నాన్న ఫ్రెండ్స్ని పిలుస్తున్నా పిలిచాడు. అలా గుర్తుపెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ మన ఫ్యామిలీస్లో కూడా అంతే కదండి. నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి డిస్టెన్స్ ఎక్కువైపోతుంది. అవును. ఇదివరకంటే ఇప్పుడు మా కుటుంబం 10 మంది అండి. నాకు 7 సిస్టర్స్, 3 బ్రదర్స్. పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబంలో పెద్ద సర్కిల్ ఉంటుంది, పెద్ద బంధుత్వం, చాలా బంధు. 1+1లో ఏముంటుంది వీళ్ళకి? చిన్న సర్కిల్. ఆ చిన్న సర్కిల్ వాళ్ళు వాళ్ళ దాంట్లోనే ఉంటారు. వీళ్ళు ఆ సర్కిల్ దాటి బయటికి రారు, ఆ సర్కిల్లో ఇంకోళ్ళు రాని. ఇప్పుడు కుటుంబాలన్నీ అలా అయిపోయాయి. న్యూక్లియర్ కుటుంబాలు. సో అప్పుడు మీ చిన్నతనంలో కూడా వృద్ధాశ్రమాల గురించి విని ఉండరు. ఇప్పుడు మరి అందరూ ఇప్పుడు ఇంటర్నెట్లో చూసి నాన్న ఈ ఆశ్రమం బాగుంటుందట అని చెప్తున్నారు కొడుకులు. అంటే ఏంటి అర్థం? అక్కడ కంఫర్ట్గా ఉంటావు నాన్న, నీళ్ళు వస్తున్నాయి. అలా అయిపోయింది సార్ అది. ఎందుకంటే వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు, వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళది. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఈ ముసలాళ్ళు కంఫర్టబుల్గా ఉండలేరు. ఎందుకంటే వాడు ల్యాప్టాప్ వేసుకుని మాట్లాడుతూ ఉంటాడు, చాలే ఇంకా అంటాడు. చాలే అనే కంటే వృద్ధాశ్రమంలో ఉండే బెటర్ అనుకుంటాడు. నలుగురు మాట్లాడుకుంటారు. చెప్పండి అనేవాళ్ళు ఉంటారు, చాలే అనేవాళ్ళు ఉండరు. చెప్పండి అనేవాళ్ళు ఉండాలి కదా ఏజ్ వచ్చేటప్పుడు. సూపర్ అండి, చాలా విషయాలు చెప్పారు సార్. ఎందుకంటే మొన్న ఒక కథ చదివానండి, వాడికి కుక్కపిల్ల మిస్ అవుతుంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. కుక్కపిల్ల ఎలా ఉండి దాని 2 చెవులు నల్లగా ఉంటాయి, తోక కూడా నల్లగా ఉంటుంది, దాని చిన్న బెల్ట్ ఉంది, దాని బెల్ట్కి మువ్వు ఉంది, దాని ఐడెంటిఫికేషన్ అన్నీ చెప్తాడు వాడు. కుక్క మిస్ అయిందని. వాళ్ళ అమ్మ మిస్ అయితే, మా అమ్మ మిస్ అయిందని మీ అమ్మగారు ఐడెంటిఫికేషన్ చెప్పండి అంటే, ఏం చెప్తానండి, మా ఫాదర్ పోయిన తర్వాత బొట్టెట్టుకోవటం లేదు, మా అమ్మ ఐడెంటిఫికేషన్ నాకు తెలియవండి, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. అయ్యో. చేస్తే ఆఖరికి ఆ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ కుక్కపిల్ల వెళ్ళి వృద్ధాశ్రమంలో ఉన్న వాడి తల్లి దగ్గర కూర్చుని ఉంటుంది. ఈ కుక్కపిల్ల ఆవిడికి ఆ కుక్కపిల్లకి అన్నం పెట్టేది వీడి తల్లి.
ఆవిడ వృద్ధాశ్రమంలో ఉందని కుక్క పిల్లకి తెలుసు. కుక్క పిల్ల వెళ్ళి వృద్ధాశ్రమంలో ఆవిడ కాళ్ళ దగ్గర ఉంటుంది. అది కదా ఎట్లా అయిపోయింది, ఎంత బాగుందో చూడండి. 2 ముక్కల్లో ఫీల్ అలా అయిపోయాయండి. నేను రాసిన కథల్లో కూడా దానికి మా అమ్మ గురించి 2-3 కథలు రాశాను. చిన్నప్పుడు ఎందుకంటే మేము అమ్మ ప్రేమని ఎక్కువగా అనుభవించిన వాళ్ళం. ఇప్పుడు అమ్మ ప్రేమని తక్కువగా అనుభవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నీకు 80 వచ్చాయా 90 వచ్చాయా అనే అమ్మలే కదా ఎక్కువ. అయ్యో దెబ్బ తగిలిందిరా అనేది వాళ్ళు లేదు. దెబ్బ తగిలిలా ఎందుకు ఆడావు, వెళ్ళి కట్టుకొట్టించు అనే అమ్మలే. బిజీ అమ్మలు. అమ్మలు తప్పు పట్టడానికి కూడా లేదు. అమ్మలు పెరిగిన వాతావరణం అలాంటిది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా విషయాలు తెలుగు ప్రజల కోసం పంచుకున్నందుకు. ఎంతో మాట్లాడి నాకు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. థ్యాంక్ యూ. నా చిన్నతనంలోకి వెళ్ళిపోయాను నేను. మా అమ్మ మాట ఇది ఎప్పుడు చేసి ఇప్పుడు చదువుకోనైనా బాగా పెద్ద అయిన తర్వాత నీకు కాస్త జ్ఞానం వచ్చి నీ ఏ వృత్తి టేకప్ చేయాలో నువ్వే నిర్ణయం తీసుకుంటావు. ఇప్పుడు ఆవేశపడకూడదు, ఇప్పుడు నేర్చుకోవాలి. నేర్చుకునే వయసు ఇది. నేర్చుకో, బాగా నేర్చుకో. యాక్టింగ్ నేర్చుకో, రాయడం నేర్చుకో, ఆడడం నేర్చుకో, ఏదైనా సరే నేర్చుకో. బాగా నేర్చుకుని అప్పుడు నువ్వు ఒక నిర్ణయం. ఎంత గొప్ప మాట ఉండేది, మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అమ్మ గురించి చెప్తూ మనం ముక్తాయింపు ఇవ్వడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.